जीवित है, यीशु जीवित है, యేసు సజీవుడు, मुझ में जीवित है, నాలో జీవించుచున్నాడు, मुझ में जीवित है। నాలో జీవించుచున్నాడు. जब यीशु जीवित है, मुझ में जीवित है, యేసు సజీవుడై ఉన్నాడు, ఆయన నాలో జీవించుచున్నాడు. वो हर एक को अपना मंदिर बना लेता है। ప్రతి ఒక్కరిని తన ఆలయంగా और చేసుకుంటాడు. जब स्वर्ग में जाते हैं, అదే పరలోకానికి వెళ్ళినప్పుడు हम ऊपर उठाए जाने से पहले మనము పైకి ఎత్తబడే కంటే ముందు योना ने 2 बार मंदिर को खुले हुए देखा, యోనా 2 సార్లు మందిరము తెరవబడి ఉండడము చూశాడు. और परमेश्वर का संदूक था, बिजलियां और बादल, उसमें से गर्जन और आवाज निकल रही మరి थी। దేవుని మందసములో నుండి మెరుపులు మేఘములు ధ్వని అందులో నుండి బయటికి వస్తుండెను. और ये तब हो रहा था, ఇది ఎప్పుడు జరుగుతుండే అంటే पहली और दूसरी और तीसरी विपत्तियों के बीचों बीच। మొదటి 2కు 3 విపత్తుల శ్రమల మధ్యలో జరుగుతుండెను. And in English it's called between the interludes of all the judgment, and God was seen on the throne of God. మొట్టమొదటి అక్కడ చూస్తున్నాం ఏంటంటే ఇదంతయు ఏదైతే జరిగిందో అది శ్రమల కాలంలో జరిగినది, మరియు దేవుడు తన సింహాసనం పై నుండి చూస్తున్నాడు. लेकिन जब नया यरूशलेम नीचे उतारा गया, నూతన యెరూషలేము కిందికి దించబడినప్పుడు, जब यरूशलेम नीचे उतारा गया जहां हम और आप रहने वाले हैं परमेश्वर के साथ में, యెరూషలేము కిందికి దించబడినది, అక్కడ నీవు మరియు నేను మనము దేవునితో కలిసి ఉండబోతున్నాం. वहां मंदिर है नहीं। అక్కడ మందిరము లేనే లేదు. क्यों? ఎందుకు? क्योंकि हम खुद परमेश्वर के साथ निवास करना शुरू करेंगे। ఎందుకనగా మనమే దేవునితో కలిసి నివాసము చేస్తాము. वहां के रास्ते चोखे सोने के समान है, అక్కడి త్రోవలన్నీ బంగారమువి. और परमेश्वर की महिमा से वो रास्ते चमक कर उजागर हो जाते हैं। దేవుని మహిమచే ఆ త్రోవలన్నీ ప్రకాశింపబడి వెలుగుతూ ఉంటాయి. वहां रात नहीं है, అక్కడ రాత్రి ఉండదు, आंसू नहीं है, కన్నీరు ఉండదు, श्राप नहीं है, శాపము లేదు, बीमारी नहीं है, రోగము లేదు. लगातार प्रभु की उपस्थिति में रहेंगे। ఎల్లప్పుడు మనం దేవుని సన్నిధిలోనే ఉంటాం. और ध्यान से सुनना, జాగ్రత్తగా విను. हम सबको एक नया नाम मिलेगा। మనందరికి ఒక నూతన పేరు దొరుకుతుంది. हेलो, हम सबको एक नया नाम मिलेगा। మనందరికి ఒక పేరు, కొత్త పేరు धरती దొరుకుతుంది. पर चाहे कौन सा भी नाम क्यों ना हो। భూమి మీద ఏ పేరైనా ఉండవచ్చు. क्या आपको लगता है स्वर्ग में एक ही नरेश रहेगा, एक ही सुरेंद्र रहेगा? పరలోకమందు ఒకే నరేష్, ఒకే సురేంద్ర ఉంటాడా? अच्छा, ये लोग बोल रहे एक भी नहीं रहेगा। వీరు అంటున్నారు ఏ ఒక్కరు ఉండరు అని. हजारों की संख्या में रहेंगे, వేవేల సంఖ్యలో ఉంటారు. परमेश्वर का राज्य अनुशासन का राज्य, गड़बड़ी नहीं है। దేవుని రాజ్యం అనేది క్రమశిక్షణతో ఉంటుంది, అందులో అలజడి అనేది ఉండదు. अगर एक नरेश को बुलाए तो हजारों भागेंगे, ఒక నరేష్ ను పిలిస్తే 1000 మంది పరిగెత్తుకొని వస్తారు. और वो गड़बड़ी नहीं चाहिए। అలాంటి అలజడి వద్దు. खुदा बाप अद्भुत लिखता है अपने वाक्य में। తండ్రి అయిన దేవుడు అద్భుతంగా తన వాక్యంలో आज రాస్తున్నాడు. हम आपको एक बात समझा रहे, कुछ ठहराई हुई बातों में प्रभु हमको बनाकर रखना चाहता है। నియమించబడిన వాటిలో ప్రభు మనల్ని నిలబెట్టాలనుకున్నాడు. ఆ విషయాలు और చెప్పాలనుకుంటున్నాడు. कौन सी बात उसे ठहरा कर रखी और चाहते कि कलीसिया उस ठहराई हुई बातों में बना रहे। ఆ నియమించబడినటువంటి మాట ఏంటిది మరి కోరుతున్నాము? సంఘము నియమించబడిన దానిలోనే ఉండాలి. और कहता है कि जब हम प्रभु के पास जाएंगे, మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు वो हमें एक श्वेत पट्टी देगा, మనకు ఒక తెల్లని పట్టీ ఇస్తాడు. और उस पर एक नया नाम लिखा దాని మీద जाएगा। ఒక కొత్త పేరు రాసి ఉంటుంది. आमेन। ఆమేన్. क्यों यूहन्ना ये लिख रहा है? ఎందుకు యోహాను ఇది రాస్తున్నాడు? रोम सरकार के नियम से రోమ ప్రభుత్వ నియమానుసారంగా जब ये लिखा गया रोम राज्य था, అది రాయబడినప్పుడు రోమా సామ్రాజ్యం ఉన్నది. तो उस समय अगर कोई पकड़ा गया कुछ गलत करते हुए ఏబెలైనా తప్పుడు చేయుచుండగా పట్టుబడితే ఆ సమయంలో और उसका गुनाह साबित हो जाता है, ఆయన తప్పిదము నిరూపణ అయింది అనుకో, तो एक काली पट्टी में उसका नाम लिखा जाता ఒక था, నల్లని బట్ట మీద ఆయన పేరు రాయబడేది. ताकि पता चले ये दोषी है। ఈయన దోషి అని దాంతో గుర్తుపడతారు. लेकिन जब हम स्वर्ग में जाते हैं, కానీ మనము పరలోకమందు एक వెళ్ళినప్పుడు श्वेत पट्टी दी जाती ఒక है, తెల్లని బట్ట ఇవ్వబడుతుంది. और ये पहली बात साबित कर देती है ఇది మొదటి మాటను నిరూపిస్తుంది. कि मैं और आप निर्दोष है। నీవు మరియు నేను నిర్దోషులమై ఉన్నాం. वो इब्लिस, वो पुराना अजगर, वो सांप जो लगातार दोष लगाता रहता है, ఆ సాతానుడు, ఆ ఘట సర్పము, వాడు పాతవాడు ఎల్లప్పుడూ నేరాన్ని మోపుతూనే ఉంటాడు. घात किया हुआ मेमना, వధించబడిన గొర్రెపిల్ల वो अपने आप को प्रकट करता है తనకు తాను ప్రకటీకరణ और చేసుకుంటాడు. कहते हैं मेरे कारण इसके पापों की क्षमा हुई है, ये निर्दोष है। ఆయన అంటాడు, నన్ను బట్టి ఈయన పాపములు క్షమింపబడినవి, ఈయన నిర్దోషి అయి ఉన్నాడు. और
हमारे और परमेश्वर के बीच में మనకును మరి దేవునికి మధ్యలో एक नया नाम दिया ఒక जाएगा కొత్త పేరు ఇవ్వబడును. और ये नाम गुप्त रहेगा ఆ పేరు రహస్యంగా ఉంటుంది. जो सिर्फ प्रभु और मैं और आप जानेंगे. అది కేవలం దేవునికి మరి నాకే తెలుసుంటుంది. ये सारी बातें प्रभु ने ठहरा कर रखी है. ఇవన్నీ విషయాలను దేవుడు నియమించి ఉంచాడు. विश्व में मसीह सबसे धन्य लोग हैं. ప్రపంచమంతట్లో క్రైస్తవులు ధన్యులై ఉన్నారు. ध्यान से सुनना, विश्व में मसीह सबसे धन्य लोग हैं. జాగ్రత్తగా వినండి, ప్రపంచమంతటిలో క్రైస్తవులు ధన్యులు. इसके लेने की पैसा और प्रॉपर्टी है. వారి దగ్గర డబ్బులు లేక ఆస్తులు ఉన్నాయని కాదు. हम और आप धन्य इसके लिए है మనం ఎందుకు ధన్యులమయ్యామంటే क्योंकि मैं और आप हमारा भविष्य पूरी रीति से जानते हैं. మన భవిష్యత్తు మనం పూర్తిగా తెలుసుకొని ఉన్నాము और కాబట్టి, क्योंकि हम भविष्य जानते हैं तो हम धन्य कहलाएंगे. మనము భవిష్యత్తు తెలుసుకొని ఉన్నాము కాబట్టి మనం ధన్యులు మనం कुछ అవుతున్నాం. बातों को प्रभु ने ठहरा कर रखा है. కొన్ని మాటలను దేవుడు నియమించి ఉంచాడు. और आज रात परमेश्वर चाहता है कि हम उस ठहराई हुई बातों में बने रहे. ఈ రాత్రి దేవుడు కోరుతున్నాడు నియమించబడిన వాటిలో మనం నిలబడి ఉండాలి. हम पहला थेसलोनिका 5 में थे మనము మొదటి తెస్సలోని 5లో ఉంటిమి. और उसके साथ मत्ती 25 को हम लेकर चले थे. దాంతో సహా మత్తయి 25 పట్టుకొని నడుస్తున్నాం. कल हमने दिन और रात की संतान, अंधकार और ज्योति की संतानों के बारे में बात నిన్న किया. దినము చూసాము, దినము మరి రాత్రి చీకటి మరి వెలుగు సంబంధులు. फिर हमने देखा था कि सोते और ऊँघते ना रहे लेकिन जागते रहे. కొనుకుతూ నిద్రగా పోతూ ఉండకూడదు కానీ మనము మెలకుతో ఉండాలని और చూసాం. उसके साथ लिखता कि सावधान रहे. మరి దాంతో సహా జాగ్రత్తగా ఉండాలి. और जो सोते वो रात को सोते हैं. మరి పడుకునేవాడు రాత్రి వేళ పడుకుంటాడు. हम पहला थेसलोनिका 5:7 में हैं. మనం ఇప్పుడు మొదటి తెస్సలోని 5:7లో ఉన్నాం. और जो सोते हैं वो रात ही को सोते हैं. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు. रात की नींद सबसे उत्तम नींद है. రాత్రి వేళ పడుకునే నిద్ర శ్రేష్టమైనది. कौन खराटे भरता है नींद में? ఎవరు నిద్రలో గుర్రు కొడతారు? राज राज खराटे कराटे भरते, గుర్రు కొడతారా లేదా? सब कराटे भरते. అందరూ గుర్రు కొడతారు. जब हमारी शादी हुई, మా పెళ్ళైన తర్వాత ऐनी को मालूम नहीं था मैं कराटे भरता हूँ. ఆయనకి తెలియదు నేను గుర్రు కొడతానని. बेचारी रात रात भर बैठती थी. ఆమె రాత్రంతా కూర్చునేది. अब उल्टा हो गया. ఇప్పుడు వ్యతిరేకమైంది. वो बोलती है कि तू कराटे भरता है तभी मुझे नींद आती है. ఇప్పుడు ఆమె అంటేదంటే నువ్వు గుర్రు కొడితేనే నాకు నిద్ర వస్తుంది. है ना दादा, इसको प्यार बोलते हैं. దీన్ని ప్రేమ అంటారు. है ना कि पत्नी को नींद आए हमारे खराटों के कारण. మా గుర్రుతనం బట్టి భార్యకు నిద్ర వస్తుంది. आमेन. ఆమేన్. अरे जो सोते हैं रात को सोते हैं నిద్రించువాడు రాత్రి వేళ और నిద్రిస్తాడు. फिर वो कहता है तुम मतवाले मत हो. మీరు మత్తులు కాకూడదు అని అంటున్నాడు. मतवाले मत हो. మత్తులు కాకూడదు. ये मतवालापन नशे की बात नहीं है. ఈ మత్తుతనం అనేది మత్తుకు చెందినది ये కాదు. कोई दारू पी के, फूक के, चरस पी के, गांजा पी के मतवालेपन की वो बात नहीं कर रहा है पौलुस. కళ్ళు తాగి పొగ తాగి చెరస్ లేక గాంజా తీసుకున్న మత్తు కాదు ఇది. किसी ने खूब कहा ఒకరు చక్కగా అన్నారు, यीशु का पहला ही चमत्कार जल से दाखरस का था. యేసుక్రీస్తు మొదటి చమత్కారం మొదటి అద్భుత క్రియ ఏంటంటే నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. इसलिए इसमें बने रहना चाहिए. అందుకని అందులోనే ఉండాలి. तो मैंने कहा उसका आखिरी चमत्कार क्रूस पर लटकने का था. మరి ఆయన చివరి అద్భుత కార్యం శిలువ మీద వేలాడాడు. उसमें भी बने रहना మరి है. అందులోను కూడా నిలబడి ఉండాలి. वो भागी गया. ఆయన అక్కడ నుండి పారిపోయాడు. अब पौलुस कहता है मतवाला मत बन. మత్తులు కాకూడదని పౌలు అంటున్నాడు. तो आप कह सकते हैं नरेश भाई मैं तो पीता नहीं हूँ, मतवाला कैसे हो सकता మీరు हूँ? అనొచ్చు నేను తాగను నరేష్ భాయ్, మరి నేను ఎలా మత్తుడనయ్యాను? इस मतवालेपन की 5 बातें हैं. ఈ మత్తుతనానికి 5 మాటలు ఉన్నవి. सबसे पहली बात मैं कहता हूँ इस मतवालेपन अस्थिर होना एक मतवालापन है. ఈ మత్తుతనం ముందు మొట్టమొదటి తనం ఏంటంటే అస్థిరంగా ఉండడము. हमेशा जगह बदलना, हमेशा समय बदलना, हमेशा डबल कपड़े खरीदना, हमेशा कुछ न कुछ ऐसा हो कि आप अस्थिर ही रहे. ప్రతిసారి స్థలాన్ని మార్చడం, ప్రతిసారి సమయాన్ని మార్చడం, ప్రతిసారి రెండేసి బట్టలు కొనుక్కోవడము, ప్రతిసారి ఏదో ఒకటి చేయడం అనేది ఎటు చూసినా అస్థిరం అనేది ఉంటుంది. मेरा एक फ्रेंड था जो हमेशा कहता था ब्लू कलर बहुत अच्छा है. నా స్నేహితుడు నాడు, ఆయన ఎల్లప్పుడు అనేవాడు నీలి రంగు చాలా మంచిది. मार्केट जाकर ब्लू कलर छोड़ के बाकी सब कलर देखता था. మార్కెట్ కి వెళ్ళి బ్లూ కలర్ వదిలేసి మిగతా రంగులని చూసేవాడు. और पीला खरीद के आता था. మరి పసుపుది తీసుకొని వచ్చేవాడు. और घर पे आकर कहता था हरा कलर बहुत अच्छा है. మరి ఇంటికి వచ్చిన తర్వాత అనేవాడు ఆకుపచ్చది బాగుండే.
मतवालापन, అనగా మత్తుతనం. कोई लोग डिसीजन ले नहीं पाते। వారు నిర్ణయాన్ని తీసుకోలేరు. एक मतवालापन यह है अस्थिर रहना। ఒక మత్తుతనం ఏంటంటే అస్థిరంగా ఉండడం. अब इस अस्थिरता का एक मतवालापन है बहुत अच्छा ढूंढना। ఇంకా ఈ అస్థిరత్వంలో ఇంకా మత్తుతనం ఏంటంటే ఇంకా మంచిది వెతకడము. एक बार एक लड़के को 2-3 लड़कियां दिखाई, भाई शादी कर ले। పెళ్లి చేసుకోవడానికి ఒక అబ్బాయికి 2-3 అమ్మాయిలను చూపించాము. और अच्छा चाहिए, ఇంకా మంచిది కావాలి, और अच्छा चाहिए। ఇంకా మంచిది. मैंने कहा अब इससे अच्छा बनाना प्रभु ने बंद कर दिया है। దీనికంటే మంచిది చేయడం దేవుడు మానేశాడు. నేను अपने అన్నాను पास स्टॉक ही नहीं है, మన దగ్గర స్టాకే లేదు. जो था दिखा दिया दादा। ఏదైతే ఉండనో అది చూపించాను. 7 महीने पहले मुझे न्यूज़ मिला, 7 महीने बाद में, कि इसकी शादी हो गई। 7 నెలల తర్వాత నాకు ఒక వార్త వచ్చింది ఏంటంటే ఆయన పెళ్ళైంది. मुझे झटके लगे, నాకు కొంచెం షాక్ అయింది. इतना अच्छा मिले कैसे? ఇంత మంచిది ఎలా దొరికింది? मैंने पास्टर को कॉल किया, నేను పాస్టర్ గారికి ఫోన్ చేశా. उसकी शादी हो गई क्या? ఆయన పెళ్ళైందా? बोले हाँ नरेश भाई हो ఆ गई। నరేష్ భాయ్ అయింది. मैं बोला सर एक दिन के लिए आता हूँ, నేను అన్నాను ఒక రోజు కొరకు వస్తాను. एक मीटिंग रख ले, ఒక మీటింగ్ పెట్టండి. मुझे सिर्फ इसकी पत्नी को ही देखना है। కేవలం నేను ఈయన భార్యనే చూడాలి. मैं बहुत जिद्दी आदमी हूँ, నేను చాలా పట్టు కలిగిన వ్యక్తిని. तभी मेरी शादी टिकी है। అప్పుడే నా వివాహం నిలిచి ఉంది. बीच में मत आ। ఇసిలే పిచ్చుకో. सो मैं गया నేను వెళ్ళా. और आराधना खत्म, वचन खत्म, मिनिस्ट्री टाइम खत्म। ఆరాధన అయిపోయింది, వాక్యం అయింది, एक పరిచర్య ही दिन సమయం. के लिए मैं 32 घंटा यात्रा किया, खाली उसको देखने के लिए। बहुत अच्छा, చాలా మంచిది అనే విషయాన్ని చూడడానికి ఒక దినము కొరకు 32 గంటల ప్రయాణం చేసి వెళ్ళాను. सब हो गया। అన్ని అయిపోయాయి. मैं बोले ए నేను అన్నాను ఏయ్ देखा किधर है? ఎక్కడ ఉంది చూపించు. बोले देखो कोपरे में చూడ మూలకున్నది लाल ड्रेस वाली। ఎర్రని డ్రెస్. मैं पगले 3 है उधर लाल ड्रेस वाली। నేను అన్నాను పిచ్చోడ ముగ్గురు ఉన్నారు ఎర్ర तू డ్రెస్. चल मेरे साथ। నువ్వు నాతో ఉన్నాడు. वो आया बड़े संकोच से। ఆయన కొంచెం సంకుచితంతో कौन వచ్చాడు. है? ఎవరు? यो ఈమె. मैं बोला सिस्टर प्रेज द लॉर्ड। నేను అన్నాను సిస్టర్ ప్రైజ్ तो లార్డ్. उसका दुपट्टा यहाँ तक था, प्रेज द लॉर्ड, ఆ కొంగు ఇక్కడ దాకా ఉన్నది ప్రైజ్ లార్డ్ అంది. प्रेज द लॉर्ड। ప్రైజ్ లార్డ్. बोले ए मुंह दिखा। मैं बोला నేను అన్నాను ముఖం చూపించు. थोड़ा मुंह दिखा। పూర్తి ముఖం చూపించు. दुपट्टा ऊंचा किया और मुंह दिखाया। ఆమె ముసుగు తీసి ముఖం చూపించింది. ये था बहुत अच्छा। ఇది చాలా మంచిది. कुछ लोग बहुत अच्छे के चक्कर में చాలా మంచిది వెతకడం వెనకాల जो प्रभु ने ठहराया उससे चूक जाते हैं। దేవుడు నియమించిన దాన్ని కోల్పోతారు. जब पास्टर साहब बोलते रहे बाबा सुन लो, పాస్టర్ గారు అంటారు కదా వినండి, बहुत अच्छे के चक्कर में मत रहो। చాలా మంచిదాన్ని వెతకకు. एक परिवार है हमारे पास, उनके पास बहुत पैसा है, మా దగ్గర ఒక కుటుంబం ఉంది, వారి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, पक्का कंजूस है, लेकिन చాలా పిసినారోళ్ళు. और बहुत अच्छा घर खरीदने के चक्कर में చాలా మంచి ఇల్లు కొనుక్కునే విషయంలో अभी तक 11 साल भाड़े के घर में रह रहा है। ఇంత మట్టు వరకు 11 సంవత్సరాల నుండి కిరాయి ఇంట్లోనే ఉంటున్నారు. मैं बोला तू पक्का विश्वासी है, నేను అన్నాను ఖచ్చితమైన విశ్వాసి. तेरा घर अब ऊपर बन रहा है నీ ఇల్లు పైన కట్టబడుతుంది. ना। अस्थिर है ये लोग, వీరు అస్థిరులు. और अस्थिर से मतवाले हो गए ఈ हैं। అస్థిరాన్ని బట్టి మత్తులయ్యారు. जाऊं नहीं जाऊं, పోవాలా పోవద్దా, पार करूं ना करूं। దాటాలా దాటద్దా. आधे एक्सीडेंट अस्थिरता के कारण होते हैं। సగం యాక్సిడెంట్స్ అస్థిరాన్ని బట్టి అవుతాయి. వెనక్కి ముందుకు వెనక్కి धाड़ करके गाड़ी उड़ा ముందుకు देते పడిపోతారు. हैं। है ना? कैसे लोग हैं? ఇలాంటి వారు ఉన్నారు. कितने जन ऐसे अस्थिरता के मतवालेपन में फंस गए हैं। అస్థిరత్వము మత్తులో ఎంతో మంది ఇరికి ఉన్నారు. आप सुबह बाइबल पढ़ते हैं ఈ రోజు చదువుదాము. और दोपहर को कुछ बुरा हो जाता है। సరే మధ్యాహ్నమే ఏదో ఒకటి చెడు అయిపోతుంది. आप बोलते हैं अभी सुबह नहीं पढ़ूंगा, रात को पढ़ूंगा। ఇప్పుడు వారు అంటారు ఉదయం చదవను సాయంత్రం చదువుతా एक రాత్రి जन చదువుతా. ने ऐसे टाइम बदली किया, ఒకరు ఈ విధంగా సమయాన్ని మార్చుకున్నారు. रात को बराबर बाइबल पढ़ के सोया రాత్రి సరిగా బైబిల్ చదివి और नींद పడుకుంటున్నారు. में खाट से नीचे गिर गया। ఆ నిద్రలో మంచం నుండి కింద పడిపోయాడు. अरे बोले सुबह भी पढ़ा तो भी प्रॉब्लम, रात को पढ़ा तो भी प्रॉब्लम। ఉదయకాలం చదివిన సమస్య అయింది, రాత్రి వేళ చదివిన సమస్య मैं అయింది. बोला बाइबल में प्रॉब्लम नहीं है, నేను అన్నాను బైబిల్లో సమస్య లేదు, प्रॉब्लम तेरे अंदर है। సమస్య నీలోనే ఉంది. तू अस्थिर है నీవు అస్థిరంగా और ఉన్నావు. अस्थिर से मतवाले हो चुके మరి हैं। అస్థిరాన్ని బట్టి మత్తుడవయ్యావు. कितने जन मसाला डालने के बाद भूल जाते नमक डाला या नहीं डाला। ఎంతో మంది डाला మసాలా వేసిన తర్వాత మర్చిపోతారు ఉప్పు వేసానా వేయలేదా, వేసానా వేయలేదా है ना? కదా.
फिर आप एक चालाकी करते हैं, మీరు కొంచెం చాతుర్యం చేస్తారు, आपके बैल को बुलाते हैं, మీ సహోదరుని మీ ఎద్దును పిలుస్తారు, एड्डू ఎద్దు एवढवा ఇక్కడికి రా, ये बेचारा हिलते डुलते बोला ला ఈ डाले ఎద్దు बोला, ఊగుతూ ఊగుతూ వస్తాడు, ये लेती है चम्मच, ఈమె మెల్లగా చెంచా తీసుకు कैसा है ఎలా ఉంది ये बेचारा बोला बैल, ఈ ఎద్దు ఏమి తెలివనోడు, चुम्मा చుమ్మా इतना अच्छा ఎంత బాగుంది, वो हंसती एड़ा कहीं का, मैं देख रही थी नमक है कि नहीं, ఆమె నవ్వుతుంది, ఓ పిచ్చోడా నేను చూస్తున్నాను ఉప్పు వేసానా లేదా అని. अब कितने अस्थिर हो गए हैं, ఎంత అస్థిరులయ్యారు, हम कितने अस्थिर हो गए మనం हैं, ఎంతటి हम అస్థిరులమయ్యాం, राजनीति और प्रभु की बातों में अंतर नहीं समझ रहे हैं, రాజకీయము దేవుని మాటలు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని खुदा తెలుసుకుంటాం, की बातों और मनुष्य की बातों में अंतर नहीं समझ रहे దేవుని हैं, మాటలు మనుషుని మాటలు ఉన్న వ్యత్యాసం और తెలుసుకుంటాం. हम और आप जब जब मनुष्य की बातों पर मन लगाएंगे शैतान हमें धर लेगा। మనుషుని మాటల మీద మనసు పెట్టి ఉన్నంత మట్టు వరకు సాతాను మనల్ని పట్టుకొని ఉంటాడు. प्रभु ने पतरस को चेताया, मनुष्य की बातों पर मन मत लगा మనుషుల पतरस, మాట మీద మనసు పెట్టకొని పేతురును హెచ్చరించాడు దేవుడు. वो तुझे अस्थिर कर देगा। అది నిన్ను అస్థిరపరుస్తుంది. आज जो कुछ संसार में हो रहा है, ఈ రోజు లోకమందు ఏదైతే జరుగుతుందో पूरी बातें बाइबल में लिखी है। అవన్నీ మాటలు బైబిల్లో రాసినవి. कितने लोग पूछ रहे हैं भाई क्या होगा, ఎంతమంది అడుగుతుంటారు ఏమవుతుంది, अरे हमको डर नहीं है क्या होगा, మాకు భయం లేదు ఏమవుతుంది అని. हम ये सारी घटनाओं से अस्थिर नहीं हो सकते। ఇవన్నీ పరిస్థితులను సంఘటన బట్టి అస్థిరము కాము. जब जब चुनाव होता है मन अस्थिर होता है, ఎప్పుడెప్పుడైతే ఎన్నికలు అవుతాయో అప్పుడు అస్థిరము ఉంటుంది. कौन इनार कौन इनार, ఎవరు వస్తారు ఎవరు వస్తారు, अरे कौन आएगा उसकी चिंता छोड़, यीशु आएगा उसका वादा तो पक्का है। ఎవరు వస్తారు ఆయన చింత వదిలే, యేసు వస్తాడు ఆయన వాగ్దానం ఖచ్చితమైంది. हम इस अस्थिरता के मतवालेपन में फंस गए हैं, అస్థిరత్వపు మత్తులో ఇరికి ఉన్నాము మనము. और आज हम चाहते हैं कि हम इस अस्थिरता के मतवाले में से निकल ఈ जाए। అస్థిరత్వపు మత్తు నుండి బయటికి రావాలని కోరుతున్నాను. अभी दूसरा मतवालापन है, రెండవ మత్తుతనము, वो है अकड़, అది కొంచెం నిట్టారుగా ఉండడము. मैं कुछ हूँ, నేను ఒకటై ఉన్నాను, मैं कुछ हूँ, నేను ఒక ప్రత్యేకమైన వాణ్ణి. मैंने अच्छे अच्छे को देखा है, నేను अकड़ से भरे हुए जो थे, ఈ విధంగా కొంచెము నిట్టారుగా ఉండేవాడిని, నేను మంచి మంచి వాడిని చూశాను. आई मीन उन्होंने घुटने टेक दिए यीशु के सामने। వారు యేసు క్రీస్తు ఎదుట మోకరించారు. यू नो बहुत विद्वानों ने कहा कि हम बंदर से आए थे। చాలా విద్వాంసులు అన్నారు మనము కోతి నుండి వచ్చాము. ठीक है, हम बंदर से भले आए हो, సరే మనము కోతు నుండి రావచ్చు. हमने पूछा तेरे माँ बाप बंदर है क्या, మేము అడిగా మీ తల్లిదండ్రులు కోతులా, नहीं तेरे माँ बाप इंसान है, నీ తల్లిదండ్రులు మానవులు, हम बंदर से आए कैसे, हम तो इंसान से आए हैं। మనమైతే మనుషుల నుండి వచ్చాం, మరి కోతు నుండి ఎలా వచ్చాం? ये सब कितने जन अपने आप को एक झूठे ज्ञान की अक्कड़ में रखा है। ఇలాంటి ఎంతో మంది తమకు తాము అబద్ధపు జ్ఞానపు పట్టులో తమకు తాము పెట్టుకున్నారు. और जब जब हम अक्कड़ रखेंगे प्रभु को अक्कड़ तोड़ने को आता है। ఈ విధంగా ఎప్పుడెప్పుడైతే మనము నిఠారుగా ఉంటామో దేవుడు ఆ నిఠారుతనాన్ని తెంపేస్తాడు. दो बहनें थी, बहुत दिखने में सुंदर थी, ఇద్దరి సహోదరులు ఉండెను, వారు చూడడానికి చాలా అందంగా ఉండేరి. और उनकी सुंदरता की अकड़ थी। వారికి సౌందర్యాన్ని బట్టి నిఠారుతనం అనేది ఉండే. सुंदर स्त्रियों का दो प्रॉब्लम है। ఆ అందంగా ఉన్న స్త్రీలకు రెండు సమస్యలు ఉంటాయి. पहला प्रॉब्लम कि वो सुंदर है, మొదటిది ఏంటంటే ఆమె అందంగా ఉంది. दूसरा प्रॉब्लम ये है రెండవ సమస్య ఏంటంటే कोई देखे तो भी प्रॉब्लम है, ఎవరైనా చూసిన సమస్య, और ना देखे तो भी प्रॉब्लम। చూడకపోయినను సమస్యయే. ये सुंदर स्त्रियों का प्रॉब्लम ఈ है। అందంగా ఉన్న స్త్రీల సమస్య दो ఇది. बहनें थी, सुंदर थी, और दोनों में बहुत लफड़े थे, ఈ ఇద్దరు సహోదరులు ఉండే చాలా అందంగా ఉండేది, వారి ఇద్దరిలో చాలా అలజడులు ఉన్నాయి. और दोनों को बहुत अकड़ थी। మరి వారిద్దరిలో ఈ విధమైనటువంటి గర్వం లేక నిఠారుతనం అనేది ఉంది. छोटी वाली बड़े से थोड़ी जलन रखती थी। చిన్న ఆమె పెద్ద ఆమెను బట్టి కొంచెం ఈర్ష్య वो పడేది. कहीं कुछ ब्यूटिशियन का कोर्स विर्स करके आई अच्छे से, ఆమె వెళ్ళి ఒక బ్యూటిషియన్ కోర్స్ చక్కగా చేసుకొని వచ్చింది. और उससे बड़ी को कहा आज मैं तेरा फेशियल करके देता ఆమె हूं। పెద్ద ఆమెతో అన్నది ఈ రోజు నీకు ఫేషియల్ చేసి ఇస్తాను. उसने क्या लगाया क्या नहीं परमेश्वर को मालूम। ఆమె ఏం పెట్టిందో ఏం చేసిందో దేవునికి తెలుసు. वो क्रीम वगैरह लगाने के 2 घंटे बाद बहुत जलने लगा, ఆ बहुत जलने लगा, క్రీమ్ పెట్టిన 2 గంటల తర్వాత అదంతా చాలా మండుతూ ఉంది. और सब साफ करने के बाद काले धब्बे आ गए चेहरे అది पर। తుడిచి వేసిన తర్వాత ముఖం మీద నల్లని డాగులు వచ్చాయి. और मैं उसको 2 बार मिला इस बहन को, ఆ సహోదరిని 2 మార్లు నేను కలిసా.
और वो सभाओं में आई बस एक ही क्षमा प्राप्ति के लिए, एक उस प्रकार की अकड़ से निकलने के लिए अब मैं अच्छी नहीं दिखती हूँ. ఆమె ఆ సభలోకి వచ్చింది క్షమా ప్రాప్తి పొందుకోవడానికి. ఏంటంటే ఆ మంచిగా కనబడే నిటారు తనాన్ని బట్టి ఇప్పుడు నేను చక్కగా अपने కనబడలేకపోతున్నాను. आप को इस अकड़ के मतवालेपन से निकाल दो. నిటారుతనమైనటువంటి స్వభావం లేక మత్తు నుండి మీకు మీరు తీసేసుకోవాలి. किसी के अंदर में असंतुष्टि का मतवालापन है. అసంతృప్తి అనే మత్తుతనం ఉంది. कितना भी हो कम ही है. ఎంత ఉన్ననో అది తక్కువే. कितना भी पैसा आ जाए कम है. ఎన్ని డబ్బులు వచ్చినా తక్కువే. कितना भी काम हो जाए तभी भी उनका ध्यान एक जो नहीं हुआ उस पर रहता है. ఎన్ని పనులైనా ఏ పని అయితే జరగలేదో దాని మీదనే వారి ధ్యానం ఉంటది. एक जन ने घर खरीदा था 14 लाख में. 14 లక్షలు పెట్టి ఒక ఆయన ఒక ఇల్లు కొనుక్కున్నాడు. उससे 1.5-2 लाख का काम कराया. అందులో 1.5-2 లక్షల పని చేయించాడు. 16.5 लाख का घर हो गया. 16,50,000 ఇల్లు అయింది. 2 साल रहने के बाद वो घर 21 लाख में बेचा. 2 సంవత్సరాల తర్వాత ఆ ఇంటిని 21 లక్షలకు అమ్మాడు. अब उसको दूसरा घर खरीद देता. ఆయనకు వేరొక ఇల్లు కొనుక్కునేది ఉండే. वो 25 लाख का था. అది 25 లక్షలది. कमी 4 लाख की थी. 4 లక్షలు తక్కువ ఉంది. मुझे फोन किया. నాకు ఫోన్ చేశాడు. नरेश भाई, నరేష్ భాయ్ 21 लाख में घर बिक गया. 21 లక్షలకి ఇల్లు అమ్మాను. I said praise the Lord, अभी दूसरा घर मिल जाएगा. నేను అన్నాను ప్రైజ్ లో ఇప్పుడు నీకు రెండో ఇల్లు దొరుకుతది. लेकिन 4 लाख नहीं है. కానీ 4 లక్షలు లేవు. मैंने बोला जो है उसको देख और उसके लिए प्रभु की स्तुति कर. నేను అన్నాను ఏదైతే ఉందో దాన్ని చూసి దాన్ని బట్టి దేవుని స్తుతించు. तो बोलता मेरे से हो नहीं पाएगा. ఆయన అన్నాడు నాతో కాదు, हम आपकी सहायता करेंगे. మేము మీకు సాయం చేస్తాం. 6 दिन कंटिन्यूस फोन किया. 6 దినాలు తదేకంగా ఫోన్ Lord చేశాడు. thank you, 21 लाख आया है तो वो प्रभु 25 लाख भी दे सकता है. అది 21 లక్షలు వచ్చింది ప్రభు, దాన్ని 25 లక్షలకు నువ్వు ఇవ్వచ్చు. राज भाई, రాత్రి వచ్చింది. 1 महीने के बाद ఒక నెల తర్వాత उसने 35.5 लाख का घर खरीदा. 35 లక్షల ఇల్లు కొనుక్కున్నాడు. 35,50,000 ఇల్లు. अब 35.5 का खरीदने के बाद भी ఈ 35,50,000 కొన్న తర్వాతను ఆయనలో తృప్తి లేదు. ये दुखी आत्मा, దుఃఖంతో ఉన్న ఆత్మ, रोतले लोग, ఏడ్చేవారు. जो इतना हो गया वो कभी दिखता नहीं है. ఇంతగా జరిగినాను అది కనిపించదు వారికి. जो एक नहीं हुआ उस पर नजर है आप. ఏదైతే జరగలేదో దాని మీద దృష్టి ఉంటుంది. इसको हम मतवालापन कहते हैं. దీన్ని మత్తుతనము అంటాము. और आज रात दुआ करेंगे ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. कि मैं और आप ऐसे मतवालेपन से आजाद हो जाए. మనం ఇలాంటి మత్తుతనం నుండి స్వాతంత్రాన్ని పొందాలి. अकड़ का मतवालापन, నిఠారుతనము మత్తుతనము, अस्थिरता का అస్థిరత్వము मतवालापन, మత్తుతనము, असंतुष्टि का అసంతృప్తి मतवालापन, మత్తుతనము, ताकि हम और आप మనము उस मतवालेपन से निकल जाए ఆ మత్తుతనం నుండి బయటికి రావాలి. और हम दिन और दिवस की संतान बन जाए. మనము పగటి సంతానము फिर కావాలి. आज सुबह हमने देखा था प्रभु कहता है झिलम पहन ले और तोप पहन ले. ఈ రోజు ఉదయకాలం మనం చూసాము ఏంటంటే దేవుడు అంటున్నాడు కవచము ధరించు, శిరస్థానాన్ని ధరించు. और फिर पौलुस 9वीं आयत में ध्यान देता है परमेश्वर की ठहराई हुई बातों पर. మరి పౌలు 9వ వాక్యంలో ధ్యానిస్తున్నాడు. అది ఏంటంటే దేవుడు నియమించినది. बहुत ही अद्भुत आयत लिखी है यहाँ. చాలా చక్కనైనటువంటి వాక్యం ఇక్కడ రాసింది. क्योंकि परमेश्वर ने हमें क्रोध के लिए नहीं परंतु इसलिए ठहराया कि हम अपने प्रभु यीशु मसीह के द्वारा उद्धार प्राप्त करें. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. परमेश्वर ने कुछ बातों को मेरे और आपके लिए ठहरा कर रखा है. దేవుడు నీ నా కొరకై కొన్ని మాటలను నియమించాడు. परमेश्वर समय से पहले भी है, దేవుడు సమయానికంటే ముందున్నాడు, प्रभु समय के भीतर भी है సమయము లోపల ఉన్నాడు, और प्रभु समय के बाद भी है. సమయము తర్వాతను దేవుడు ఉన్నాడు. और क्योंकि वह समय के पहले है, समय के भीतर है, समय के बाद भी है, సమయానికంటే ముందు, సమయము లోపల, సమయము తర్వాత ఆయన ఉన్నాడు కాబట్టి उसकी ठहराई हुई बातों को कोई ठुकरा नहीं सकता. ఆయన నియమించిన వాటిని ఎవరు తృణీకరించలేరు. आज शाम आपके दिलों में एक सवाल आ सकता ఈ है సాయంత్రం నీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు. कि अगर प्रभु ने वो ठहराई हुई बात मेरे जीवन में रखी है దేవుడు నియమించిన మాట నా జీవితంలో ఉంచితే तो मेरे जीवन में ये नुकसान क्यों हो నా रहा है. జీవితంలో ఈ నష్టాలు ఎందుకు వస్తున్నాయి? और आज हम आपको एक ठहराई हुई बात में लाकर आशीष में परिवर्तित करना चाहते ఈ हैं. రోజు మేము మిమ్మల్ని ఒక నియమించబడిన మాటలోనికి తీసుకొని వచ్చి ఆశీర్వాదకరంగా చేస్తాము. ताकि आज इस अंतिम सेशन में हम आज एक बात को मान
ले कि प्रभु ने अपना उद्धार ठहराया है और मैं उस उद्धार ठहराए हुए उद्धार में अपने आप को बनाकर रखूंगा। మనము చివరి సత్రంలో ఒక మాటను మనం నేర్చుకోవాలి ఏంటంటే దేవుడు రక్షణను నియమించాడు, నియమించబడిన రక్షణలో నేను ఉండాలి। लेकिन उससे पहले जो नुकसान की ठहराई हुई बात है वो क्यों? నష్టదాయకమైనటువంటి నియమించబడినటువంటి మాటలు ఎందుకు? कितने जनों के घरों में चोरी हुई है? ఎంతమంది ఇళ్లలో దొంగతనమైంది? कितने घरों चोरी हुई है? ఎంతమంది ఇళ్లలో దొంగతనమైంది? पिक पॉकेट हुआ है, పిక్ పాకెట్, జేబు కొట్టేయడము, आपकी चेन सोने की चोरी हो गई, బంగారపు చైన్ కొట్టివేయడం, है ना, चोरी हुआ, गायब हो गया। ఎవరి ఇళ్లైనా దొంగతనం अच्छा, आपके पास लॉकर बहुत सारे हैं, అనగా మీ దగ్గర లాకర్స్ చాలా ఉన్నాయి, बराबर दबा के रख लिया है। గట్టిగా పట్టుకొని ఉన్నారు। चोरी हो जाना, नुकसान हो जाना, దొంగతనము కావడము, నష్టము కావడం, उस समय ठहराई हुई बात क्या है? ఆ సమయంలో నియమించబడిన మాట ఏంటి? हम अयूब के जीवन से सीखते हैं। మనము యోబు జీవితం ద్వారా నేర్చుకున్నాం। अयूब खरा था, सीधा था और परमेश्वर का भय मानता था, యోబు యథార్థవంతుడు, సత్యవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, और बुराई से दूर रहता था। కీడునకు దూరముగా ఉండేవాడు। हम 3-4 जन से मिले మేము ముగ్గురు నలుగురితో కలిసాం, जो बहुत ही पढ़े लिखे थे, చాలా చదువుకున్నవారు, आई मीन ज्ञान में कोई टक्कर नहीं उनकी। జ్ఞానంలో ఎవరు వారిని ఎదిరించలేరు। और उनका कहना था వారు ఏమంటారంటే कि अयूब की पुस्तक काल्पनिक पुस्तक है। యోబు గ్రంథము కాల్పనికమైనది, ఊహించి రాసినది। अरे अयूब का जिक्र एजिकियल में किया है, याकूब की पुस्तक में किया है। యోబు విషయమై ఎజికేలు రాయబడి ఉంది, యాకోబు చెప్తున్నాడు। अगर वो काल्पनिक होती तो दूसरे लोग उसका जिक्र नहीं करते थे। అది కాల్పనికమైనది ఊహించి రాసినట్లయితే వేరే వారు దాన్ని బట్టి చెప్పరు। अयूब एक खरी पुस्तक है, యోబు అనేది నిజమైన वो పుస్తకం, काल्पनिक नहीं है। అది కాల్పనికమైనది अयूब కాదు। का जीवन खराई से था, सच्चाई से था, యోబు జీవితం యథార్థవంతమైనది, परमेश्वर का भय సత్యవంతమైనది, मानता था, దేవుని बुराई యందు से दूर భయభక్తులు रहता था, చెడునకు దూరంగా ఉండేవాడు। और खुदा उसको कहता था ये मेरा दास है। మరి దేవుడు ఆయనతో అనేవాడు, ఈయన నా దాసుడు। ना आज के जीवन में हमें एक बात समझनी है, ఈ జీవితంలో ఒక మాటను మనము తెలుసుకోవాలి, परमेश्वर हमको अपना दास कहे, దేవుడు మనల్ని తన దాసుడు అని అనాలి। हम ना कहे मैं ये हूं, नो, నేను ఇది అని మనం అనకూడదు। कोई टाइटल्स काम में नहीं आने वाले ఏ हैं టైటిల్ పేరు పనికిరాదు जब तक प्रभु ने ठहराई हुई बात मेरे और आपकी लाइफ में ना हो। దేవుడు నియమించిన మాటలు నీ నా జీవితంలో ఎంతవరకు నెరవేవో, और प्रभु ने उसको बहुत बरकत दी थी। దేవుడు ఆయనను చాలా ఆశీర్వదించాడు। 7,000 भेड़ थे उसके पास, 7,000 గొర్రెలు, 3,000 ऊंट थे, 3,000 ఒంటెలు, 500 जोड़ी बैल थे, 500 జతల ఎడ్లు, और 500 गधिया थी, మరి 500 और గాడిదలు, अनगिनत दास दासिया थी, లెక్కింపజాలని దాసులు దాసురాలు ఉండే, और 10 बच्चे थे। 10 మంది పిల్లలు ఉండరి। आई मीन अयूब का घर भरा हुआ था, యోబు ఇల్లు నిండి ఉన్నది। उसके घर में बोझ और बाबोझ और सब कुछ हमेशा चलते रहता ఆయన था। ఇంటిలో భోజనము అన్ని సమస్తం నడుస్తూనే ఉండేది। और शैतान को कुछ काम नहीं, पृथ्वी को डील डोल घूम के स्वर्ग में गया, సాతాను దగ్గర ఎలాంటి పని లేదు, వారు భూమి మీద సంచరిస్తూ దేవుని దగ్గరికి వెళ్ళాడు। और परमेश्वर ने उसको पूछा कहां से आया है? దేవుడు ఆయనతో అడిగాడు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? क्यों? प्रभु को मालूम नहीं था? దేవునికి తెలియదా? प्रभु को मालूम था, దేవునికి తెలుసు। लेकिन शैतान का स्वभाव है, झूठ का पिता है वो కానీ సాతానునికి స్వభావం, వాడు అబద్ధానికి జనకుడు తండ్రి అయి ఉన్నాడు। सत्य बोले इसलिए प्रभु ने पूछा कहां से आया है। వాడు సత్యము పలకాలని దేవుడు అడిగాడు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? और उसका काम क्या है? पृथ्वी पर इधर उधर घूमने का। వాని పని ఏంటంటే భూమి మీద ఇటు అటు తిరగడమే। वो इधर इधर घूमते फिरते डोलते डोलते पृथ्वी पर से आसमानी स्थान में गया। వాడు ఇటు అటు తిరుగుతూ తిరుగుతూ భూమి మీద సంచరిస్తూ సంచరిస్తూ ఆకాశ మండలంలోనికి వెళ్ళిపోయాడు। और प्रभु ने शैतान से अयूब के बारे में बात की। మరి దేవుడు సాతానుతో యోబు విషయమై మాట్లాడాడు। उससे कहा मेरा दास अयूब के बारे में तू क्या నా कहता है? దాసుడైనటువంటి యోబు విషయమై నువ్వు ఏమనుకుంటున్నావు? प्रभु ने कहा मेरा दास। దేవుడు అన్నాడు నా దాసుడు। आज हम जान ले कि हमारी मिनिस्ट्री, हमारी सेवकाई, हमारे परिवार की पहचान प्रभु की ओर से आने ఈ दो। రోజు మనం తెలుసుకోవాలి, మన పరిచర్య, మన మినిస్ట్రీ, మన కుటుంబ పరిచయం అనేది దేవుని పక్షంలో రావాలి। हम अपना परिचय ना बढ़ाए। మన పరిచయాన్ని పెంచుకోవద్దు। हम यहाँ देखते कि खुदा ने कहा मेरा दास अय्यूब, ఇక్కడ మనం చూస్తున్నాం, నా దాసుడైన యోబు అని దేవుడు और అంటున్నాడు। प्रभु ने कहा वो खरा है, परमेश्वर का भय मानता है, सत्यता पर चलता है और बुराई से अपने आप को दूर रखता మరి है। దేవుడే అంటున్నాడు, ఆయన యథార్థవంతుడై ఉన్నాడు, సత్యవంతుడై ఉన్నాడు, చెడునకు దూరంగా ఉండేవాడై ఉన్నాడు। अब
शैतान अपना काम करता है సాతాను తన పని చేస్తాడు. और वो कहता है మరి వాడు అంటాడు, अय्यूब बिना लाभ से थोड़ी प्रभु के पास जाएगा. లాభము లేకుండానే యోబు దేవుని దగ్గరికి వెళ్తాడా? प्रियो ध्यान से सुन लो. జాగ్రత్తగా వినండి ప్రియమైన आज వాళ్ళారా, रात हम परमेश्वर के पास ఈ రోజు రాత్రి మనము దేవుని దగ్గరికి लाभ के लिए नहीं आ रहे हैं. లాభము కొరకు రావడం లేదు. आज रात हम परमेश्वर के पास ఈ రాత్రి మనము దేవుని యొద్దకు उस ठहराए हुए उद्धार के लिए आ रहे हैं నియమించబడిన రక్షణ కొరకై जो వస్తున్నాం. उद्धार उससे पहले से ठहरा कर रखा है. మొదటి నుండి ఆ రక్షణ ఆయన ఏర్పరిచాడు. प्रभु ने उत्तर दिया, దేవుడు జవాబిచ్చాడు, अय्यूब मेरी उपासना इसलिए नहीं करता है कि उसका कोई लाभ हो. ఆయనకు లాభం అవుతుందని యోబు నన్ను ఆరాధించడం లేదు. अय्यूब मेरी उपासना करता है क्योंकि मैं खुदा हूं. నేను దేవుడనై ఉన్నానని యోబు నన్ను ఆరాధిస్తున్నాడు. और ध्यान से सुनना, ఇంకా జాగ్రత్తగా విను. हमारे घरों के ऊपर में प्रभु ने एक बाड़ा बना कर रखा మన ఇంటి మీద దేవుడు ఒక కంచె కట్టి ఉంచాడు. है. और प्रियो ये बाड़ा मुझे और आपको नहीं दिखता है, ఈ కంచె నీకు నాకు కనిపించదు, दुष्ट को दिखता है. కానీ దుష్టునికి కనిపిస్తది. जब जब हम भवन में आते हैं మనం భవనానికి వచ్చినప్పుడల్లా ये बाड़ा मजबूत होते जाता है. ఈ కంచె ఇంకా ये बाड़ा मजबूत होते ఈ కంచె जाता ఇంకా है. దృఢమవుతది. ये बाड़ा मजबूत ఈ होते కంచె जाता ఇంకా है. దృఢమవుతది. आराधना में बाड़ा मजबूत होता है. ఆరాధనలో దృఢమవుతది. वचन में बाड़ा मजबूत होता है. వాక్యమందు దృఢమవుతది. और देने में बाड़ा मजबूत होता ఇవ్వడంలో है. దృఢమవుతది. सेवकाई में बाड़ा मजबूत होता పరిచర్యలో है. దృఢమవుతది. और आज दुआ करते हम सभी जन के घरों उस मजबूत बाड़े के नीचे बनाए మరి जाए. ఈరోజు ప్రార్థన చేస్తాము, ప్రతి ఒక్కరి ఇల్లు ఆ కంచె కిందనే और ఉండాలి. शैतान ने कहा प्रभु तूने तो उस पर मजबूत बाड़ा बना कर रखा है, నీవైతే నలువైపుల కంచె వేసి ఉన్నావని సాతాను అన్నాడు. आज अपना बाड़ा बना कर रखो. ఈ రోజు మీ కంచెను కట్టుకోనండి. यीशु रक्त की जय, యేసు రక్తమే यीशु జయం. रक्त की जय. యేసు రక్తం प्रभु జయం. तेरा बाड़ा हम पर बना रहे, ప్రభువా నీ కంచె మా మీద तेरी ఉండాలి. आत्मा का मंडराना बना रहे, నీ ఆత్మ మా మీద लहू की సంచరించాలి. सामर्थ हमेशा दिखती रहे, రక్తపు సామర్థ్యం కనిపించాలి. और परमेश्वर का बाड़ा लगातार हम पर बना रहे. దేవుని కంచె ఎల్లప్పుడు మన మీద నిలిచి ఉండాలి. और शैतान ने कहा సాతాను అన్నాడు, बाड़ा तूने बना कर रखा है, నీవు కంచె వేసి ఉంచావు. आपका यहाँ आना నీవు ఇక్కడికి రావడం लाभ के लिए नहीं है, లాభం కొరకు కాదు. आपका यहाँ आना నీవు ఇక్కడికి రావడం उद्धार के लिए है, రక్షణ కొరకైనది. आपका यहाँ आना నీవు ఇక్కడికి రావడం रोज बरोज ప్రతి దినము मेरा और आपका बाड़ा मजबूती से నీ నా बने. కంచె దృఢంగా కావడానికి जितना आते रहोगे ఎంతగానైతే వస్తుంటావో बाड़ा मजबूती से बना रहे. కంచె ఇంకా బలం పొందుతుంది. 2 संडे गुठली मारो, 2 ఆదివారాలు ఆబ్సెంట్ కండి, मुरझा जाओगे, ఎండిపోతారు, सूख जाओगे. ఎండిపోతారు. 7 फरवरी को लॉकडाउन खत्म हुआ, 7వ ఫిబ్రవరి లాక్డౌన్ అయిపోయింది. दो साल हो गया, राइट? 2 साल पहले 7 फरवरी, 3 वर्ष हो गया. 3 సంవత్సరాలు అయ్యాయి. 3 साल पहले 7 फरवरी को बड़े खुशी से चर्च में गया मैं, तो या ऑनलाइन मीटिंग खत्म, ఆన్లైన్ మీటింగ్ అయిపోయింది. 7వ తారీఖు ఫిబ్రవరిన నేను సంఘానికి मेरे వెళ్ళాను. से होता ही नहीं है. నాతోటి కాని పని. कैमरा के सामने बैठो बड़बड़ बड़बड़ाहट अपने को नहीं चलता. కెమెరా ముందు కూర్చొని బడబడాను, అది నడవదు. कितने जनों ने बोला ఎంతో మంది అన్నారు, टाई पहन के बैठ, ये अरे इतने गर्मी में शर्ट तकलीफ दे रहा है, टाई कहाँ से ఇంత पहन. వేడిలో షర్ట్ వేసుకోవడం కష్టదాయకంగా ఉంది, టై ఎన్నుడు కట్టుకోవాలి. और दादा इतना दयालु है ना, అన్న ఇంత దయగలిగిన बहुत दयालु है. చాలా దయగలిగిన వాడు. ये जलते मरते ही मौसम में मुझे बुलाता है, ఈ కాలుతున్నటువంటి ఎండుతున్నటువంటి వాతావరణంలో నన్ను పిలుస్తాడు. और घर जब जाता हूँ మరి ఇంటికి వెళ్ళిన తర్వాత एनी पूछती है किधर मुंह काला करके आया. ఎక్కడ ముఖం నల్లగా చేసుకొని వచ్చావని ఆయన అడుగుతుంది. कभी रोमांटिक मौसम में बुलाया करो, కొంచెం రొమాంటిక్ వాతావరణంలో పిలవండి. जरा ठंडा लगे, सब కొంచెం होए. చల్లగా ఉండాలి. ऐसे उबलते हुए मौसम में बुलाते. ఉబికే అటువంటి వాతావరణంలో పిలుస్తారు. मुझे याद है मई महीने में लगातार बुलाते. మే నెలలో తదేకంగా పిలుస్తారు. अभी तो धन्यवाद देते, छत ऊंची हो गई, ఇప్పుడైతే వందనాలు చెల్లిస్తున్నాం, పైకి आप भी ऊंचे हो गए, మీరు కూడా ఎత్తు అయిపోయారు. मैं वहीं का वहीं నేను हूँ. అక్కడికే ఉన్నాను. और उन दिनों में एस्बेस्टस इधर रहता था, इधर, సిమెంట్ రేకులు ఇక్కడ ఇక్కడ తల మీదనే और ఉండేది. धूम प्रीचिंग चलता था, ఏ ప్రీచింగ్ నడిచేది. और पानी पी पी कर आदमी का पेट भर जाए. నీళ్లు తాగి తాగి కడుపు నిండేది. और स्टेला बोलेगी अंकल ये चटनी, ये चटनी. स्टेला, अरे अंकल, काय ये का चटनी, ये चटनी, चटनी. आदमी पहले चटनी हो चुका है. అరే మనిషి చట్నీ అయిపోయాడు, ఇంకే చట్నీ తింటాడనా.
बड़े दयालु लोग हैं आप। చాలా దయగలిగిన వారు. हालेलुया। హల్లెలూయా. आए तालियों से धन्यवाद दे। చప్పట్లు కొట్టి వందనాలు చెల్లిస్తాం. मेरा आपका बाड़ा बना रहेगा। నీ నా కంచె నిలిచి ఉండును. 7 फरवरी चर्च में गया, 7వ ఫిబ్రవరికి చర్చికి వెళ్ళా. मैं पूरे जोश में, చాలా జోష్తో వెళ్ళాను. अरे चर्च, సంఘం, मरी मुर्गी। చనిపోయిన కోడి. हालेलुया। హల్లెలూయా. जान ही निकल गई। ప్రాణం వెళ్ళిపోయింది. मैं बोला मैं तुमको कोरोना भूत दिखता हो, నేను అన్నాను, కరోనా దయ్యంలా మీకు तो కనిపిస్తున్నానా? तुम पे लपकेगा। మీ మీద వచ్చి పడతానా? होश हवास खत्म, ఎవరి స్వరం లేదు, आराधना खत्म, ఆరాధన లేదు, ताली बजाना खत्म, చప్పట్లు కొట్టడం మానుకున్నారు. उंगली एक ही रही वो भी माहिती ना है। అవి ఆ వేలు ఉన్నాయా లేవు అది కూడా తెలియదు. ध्यान से। अरे खुदा की दया से कलीसिया में परिवार का एक जन का भी नुकसान नहीं हुआ। దేవుని దయ ద్వారా సంఘములో ఏ కుటుంబం నుండి ఏ ఒక్కరికి ఏ నష్టం కాలేదు. क्यों? ఎందుకు? खुदा ने बाड़ा को बनाकर रखा है, దేవుడు కంచెను చేశాడు, मजबूती से बनाकर रखा है। బలంగా చేసి ఉంచాడు. हम आपको क्यों बुलाते हैं चर्च में आया करो? మీరు చర్చికి రమ్మని మేము ఎందుకంటాం? भीड़ के लिए नहीं, గుంపు కొరకు కాదు, पेट के लिए नहीं, కానుక కొరకు కాదు. आपका बाड़ा मजबूती से बना रहे, इसलिए हम आपको बुलाते हैं। నీ కంచె బలమొందడానికి పిలుస్తాము. और ये बाड़ा आपको नहीं दिखता है प्रियो, ఈ కంచె మీకు కనిపించదు ప్రియమైన వాళ్ళరా. संसार वाले को बराबर दिखता है। లోకంలో ఉన్న వానికి సరిగా కనిపిస్తుంది. ये लो मेरे खास फ्रेंड, నాకు ప్రియ స్నేహితుడు वो भूत साधने वाले के पास गया, ఆయన మంత్రాలు చేసే వారి దగ్గరికి వెళ్ళాడు. उसका काम नहीं हो रहा था, ఆయన పని అవుతలేదు. और मुझे बोला तू भी फालतू, चर्च भी फालतू, ఆయన అన్నాడు నువ్వు అనవసరమైన వాడు, నీ సంఘం तेरा అనవసరమైన, प्रभु भी फालतू। నీ దేవుడు కూడా అనవసరమైన వాడు. मैं बोला तू भी फालतू। నేను అన్నాడు నీవు అనవసరమైన వాడు. जो बोला मुझे बोल, प्रभु और चर्च को मत बोल। ఏదైనా అనాలి అనుకుంటున్నావు నన్ను దేవుని और भूत साधने वाले को 800 रुपया दिया सवाल पूछने के लिए। ఆ మంత్రాలు చేసేవానికి ప్రశ్నలు అడగడానికి 800 రూపాయలు ఇచ్చాడు. परसों कितने जनों ने प्रश्न पूछा, మొన్నటి దినాన్ని ఎంతో మంది ప్రశ్నలు అడిగారు. 8 रुपया भी नहीं लगा। 8 రూపాయలు కూడా తగలలేదు. हम आपसे पैसे नहीं मांग रहे हैं, మేము మీ నుండి డబ్బులు అడగడం లేదు. लेकिन आज रात एक बात समझा देते हैं ఈ రాత్రి ఒక మాటను తెలియజేస్తాం. कि बाड़ा ठहराई हुई बात है, కంచె నియమించబడినది, और उसमें बने रहना हमारा और आपका फर्ज है। అందులో నిలబడి ఉండడం నీ నా కర్తవ్యము. अब देखो ये गया भूत साधने वाले के पास, ఇప్పుడు చూడండి ఈయన వెళ్ళాడు మాత్రం बोले अंदर आ। లోపలికి రా. काला कुर्ता पहना हुआ, लाल आके बड़ा भयानक दिख रहा था वो। నల్లని అంగి వేసుకొని ఉన్నాడు, కుర్తా వేసుకున్నాడు, ఎర్రని కళ్ళు భయంకరంగా खोपड़ी उसके सामने थी। ఆ కపాలం అనేది ముందుట ఉంది. बोल तेरी समस्या। చెప్పు నీ సమస్య. ये डगाडग अपनी समस्या बोलने लगा, बाबा पैसा नहीं आ रहा है, चेक नहीं आ रहा है, डर 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 सब बोले। ఈయన चुप। గడగడగ అన్ని చెప్పాడు. ఆగు. बाबा बोले चुप। బాబా అన్నాడు ఆగు. बाबा गए साधना में, బాబా వెళ్ళాడు సాధనలోనికి, आंखें खोली, కళ్ళు తెరిచాడు. बोल तेरी समस्या। చెప్పు నీ సమస్య. बाबा अभी तो बताया, वापस बोल। वो डर गया, हाँ बोलता हूँ। और जब ये अपनी समस्या बता रहा है, ఈయన సమస్య చెప్తున్నప్పుడు बाबा ने खोपड़ी उसकी ओर घुमा दी। ఆ కపాలాన్ని బాబా అటువైపు దింపాడు. अभी खोपड़ी देखे हकलाने लगा। ఆ కపాలాన్ని చూసిన తర్వాత సరిగా మాట్లాడతలేడు ఈయన. बाबा बोले चुप। బాబా అన్నాడు మౌనంగా ఉండు. बाबा गए वापस साधना में। బాబా మళ్ళీ సాధనలోనికి వెళ్ళాడు. उठ, बोले उठ यहाँ से, నువ్వు ఇక్కడ నుండి లే, उठ यहाँ से। నువ్వు ఇక్కడ నుండి లే. क्यों बाबा? ఎందుకు బాబా? पहले उठ। నువ్వు మొదట లే. ये खड़ा हो गया। ఈయన లేచి तू నిలబడ్డాడు. किधर जाता है? నువ్వు ఎక్కడికి వెళ్తావు? मतलब దానికి అర్థం सजदा करने, पूजा करने, माथा टेकने ఆరాధన किधर जाता है? ఆరాధన చేయడానికి, పూజించడానికి, తల వంచడానికి ఎక్కడికి వెళ్తావు? अरे मैं चर्च में जाता हूँ। అరే నేను చర్చ్కి వెళ్తాను. पगले कहेंगे। పిచ్చోడా, जब साधना कर रहा था, నేను సాధన చేస్తున్నప్పుడు यीशु मसीह दिख रहा था। యేసుక్రీస్తు కనిపిస్తాడు. तेरा काम उधर ही होगा। నీ పని అక్కడే అవుతది. नेक्स्ट संडे मिस्टर फालतू चर्च में। మళ్ళీ వచ్చే ఆదివారం మిస్టర్ ఫాల్తూ చర్చిలో. मैं बोला इधर आ रहे, तू यहाँ क्यों वापस आया? నేను అన్నానే ఇక్కడికి రా, నువ్వు ఎందుకు వచ్చావు? अरे बोले भूत भी बोलता है काम इधर होगा। అరే దయ్యాలు కూడా అంటున్నాయి పని ఇక్కడే జరుగుతుందని. अभी और एक केस आया। ఇంకొక కేసు వచ్చింది. अरे एवढा एंड संसारी के लिए मलयालम दा हालेलुया। एक यंग औरत थी, वो चर्च में आए थे और बहुत ही उसको हमेशा तकलीफ और
वो बोल रहे कि मैं कुछ भी नहीं कर पा रहा हूँ, मुझे एकदम बेचैनी होती है, छाती पे कोई बैठा हुआ जैसा लगता है और मुझे बहुत तकलीफ होती है। और जब भी चर्च में आती है तभी बोलते तभी थोड़ा सा अच्छा लगता है, वापस जाने के टाइम मुझे वापस ये बहुत ही तकलीफ मुझे देते हैं। और उसको ये भी था कि उसको ऐसा लगता था कि शैतान आके उसके साथ में संबंध रखता है। हाँ, तो बोलते हैं कि अभी मैं क्या करूँ, और हमेशा बहुत बेचैन 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 बेचैन। तो बहुत समय गुजर गया और हम लोग ने उसको बोला कि अभी नेक्स्ट टाइम है ना, तुमको जैसा ही ये आता है तुम्हारे मन में, बोलो कि यहोवा मेरा चरवाहा है, यहोवा मेरा चरवाहा है। और उसका मतलब समझाया, सचमुच अगर यहोवा मेरा चरवाहा है तो वो मुझे अच्छी जगह पे लेके जाएगा, वो मेरी सुरक्षा करेगा। हाँ, वो जब भी ये जो भी वचन है ना, जीवित वचन जब भी हमारे जीवन में सचमुच हो जाता है, वो जीवित हो जाता है, तभी चमत्कार होती है। अगर हम वचन सुन के इधर से सुन के उधर से छोड़ दिया या आधा समझा, वो नहीं होता है। अगर वचन सचमुच ये जीवित वचन है, अगर हमारे हृदय में बैठ गया तब जाके काम होता है। या परमेश्वर की उपस्थिति हमने एक बार पहचान लिया, उसके साथ में मुलाकात हो गया, फिर हमारा दौड़ कोई रोक ही नहीं सकता है। परमेश्वर हमारे संग रहता है और वो हमें विजय लेके आता है। और तेलुगु संसार के लिए नहीं तो राजधानी है, डराधड़ डराधड़ बोल के चलिए। ఒక లేడీ ఉండి వీళ్ళతో కలిసింది ఆమెకి ఏమైందంటే ఆమె కళలోనికి సాతాను వచ్చి ఆమెతో శరీర సంబంధాన్ని కలిగి ఉండేవాడు. అయితే ఆమెకి ఎప్పుడు చూసినా విచలితంగా అనిపించడము, బాగా అనిపించకపోవడం అనే అలవాటుకు గురి అయింది. అయితే వీరు చెప్పారు ఏంటంటే, ఎప్పుడు నీకు ఇలా అనిపించినా యెహోవా నా కాపరి అని అనుమని చెప్పారు. మరి దానికి సంబంధించిన అర్థాన్ని కూడా వీరు చెప్పారు. వీరు చెప్పినప్పుడల్లా ఆమె ఆ విధంగా అంది. మళ్ళీ యానీ చెప్పిన విషయం ఏంటంటే, మనము వాక్యాన్ని పూర్తిగా వినాలి, దాన్ని అర్థం చేసుకున్నప్పుడే దాని ప్రతిఫలం అనేది మనకు దొరుకుతుంది. రెండవది ఏంటంటే, ఒకవేళ వాక్యాన్ని సగము విని అటు ఇటు చేస్తే దాని ప్రతిఫలం మనకు ఉండదు. ఒకవేళ దేవుని సన్నిధిని మనం సరిగ్గా అనుభవించినట్లయితే మన పరుగును ఎవరు పట్టలేరు. सही बोला नहीं चलू अभी भी डाउट है परुगु ये राजेश खन्ना ही है कहाँ से मिला रहे तेरे को। हालेलुया। एक बाबा ने उसको छोड़ा नहीं, सॉरी एक बाबा ने उसको छोड़ा नहीं, ఒక బాబా ఆయనను వదలలేదు, कंगाल कर दिया ఆయనను మొత్తము ఏమీ లేకుండా చేసేసాడు. और बाबा ने भी उसको भ्रष्ट किया. ఆ బాబా కూడా ఆమెతో భ్రష్టత్వం చేశాడు. चर्च में आई, हर संडे उसके तमाशे डा 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 सब. చర్చ్ కు వచ్చింది, ప్రతి ఆదివారము తమాషా. एक संडे उसके पति को लेकर आई, ఒక ఆదివారం భర్తను తీసుకొచ్చింది. उसका पति इससे भी गुरु निकला. ఆమె భర్త ఈమె కంటే గురువు. वो ऐसा फूल जाता था मानो कि पहाड़ बन गया. ఆయన ఇలా ఉప్పొంగేవాడు, అనిపించేది ఏంటంటే పర్వతం లాగా అయిపోయాడు. मेरी साइज देखो, నా సైజ్ చూడండి, अपन बचकुंडे చిన్నోని है, कहाँ ये हाथी जैसा अरे ఏనుగు లాంటి వ్యక్తి ఎలా ఏమైంది. लेकिन हमारे अंदर में और हमारे सामने उससे बहुत बड़ा अंतर है. మా లోపల మా ముందట ఉన్నటువంటి వ్యత్యాసం చాలా ఉంది. निकल, వెళ్ళిపో, छोड़ इसको, వదిలేయ్. वो मुर्गी की तरह लेट गया है, కోడిలాగా పడుకున్నాడు. पूरा परिवार प्रभु में आ गया, కుటుంబం అంతా ఈ ప్రభులోనికి వచ్చింది. लगातार बड़ा उन पर बना है, తదేకంగా కంచె మీద నిలబడి दूसरों के लिए वो दुआ कर रहे हैं, ఇతరుల కొరకే వారు ప్రార్థిస్తున్నారు. बाड़ा हमको और आपको दिखता नहीं है, కంచె నీకు మరియు నాకు కనిపించదు, लेकिन बाड़ा लगातार रहेगा. కంచె తదేకంగా ఉంటుంది. और चर्च में जितना आते जाओगे, సంఘానికి లేక చర్చికి ఎంతగానైతే बाड़ा వస్తుంటావో मजबूती से बना रहेगा. కంచె బలమవుతుంది. ఇంకను और हमको और आपको ये बाड़ा दिखता नहीं है, నీకు మరియు నాకు ఈ కంచె కనిపించదు, दुष्ट को बराबर दिखता है. దుష్టునికి తప్పకుండా शैतान కనిపిస్తుంది. ने कहा तूने बाड़ा बना दिया है. సాతాను నువ్వు కంచె వేసి ఉంచావు. प्रभु ने कहा शैतान जो चाहे तू कर ले, इसके प्राणों को तू हाथ नहीं लगा ప్రభు सकता. అన్నాడు, నువ్వు ఏం కావాలో అది చేసుకో, కానీ నా ప్రాణాలను ముట్టుకోవద్దు. अभी अय्यूब को मालूम नहीं शैतान और परमेश्वर के बीच में क्या बातचीत हुई है. యోబుకు తెలియదు సాతానుడు మరి దేవునికి మధ్యలో జరిగిన సంభాషణ ఏంటి. बाइबल में ये एक ही स्थान है जहां शैतान और परमेश्वर किसी के बारे में बात कर रहे हैं. బైబిల్లో ఇది ఒకే స్థలమై ఉంది. అక్కడ సాతాను మరియు దేవుడు యోబు విషయమై ఒకరి విషయమై మాట్లాడుతున్నారు. दूसरी जगह नहीं मिलती है వేరొక స్థలంలో మీకు కనిపించదు. और हम यहाँ देखते हैं कि ये बात हो रही है. మనము ఇక్కడ చూస్తున్నాము, ఈ మాట జరుగుతుంది. और फिर शैतान हमले पर हमले करते रहता మరి है. సాతానుడు దాడి పైన దాడి చేస్తున్నాడు. और वो कहता है एक बात, వాడు ఒక మాట అన్నాడు,
कि एक दूत आता है अय्यूब के पास जब घर पे पार्टी चल रही है, ఇంటిలో పార్టీ నడుస్తుండగా ఒక దూత వచ్చాడు. और वो लिखते हैं कि सभा के लोग आए और तेरे ऊंट और गद्दियों को लेकर चले गए, విందుకు వచ్చిన వారు వచ్చారు, నీ ఒంటెలను గాడిదలను తీసుకొని వెళ్ళారు, और सब कुछ लेकर चले गए. అన్ని తీసుకొని వెళ్ళిపోయారు. अभी अय्यूब को मालूम है सभा ने नुकसान किया है. మరి యోబుకు తెలుసు ఆ విందు లేక సభలో నష్టమైంది. सभा एक देशवासी थे जो अय्यूब के पड़ोस के देश में रहते సభ थे. దేశవాసులై ఉన్నారు. వారు యోబు పక్క దేశంలో ఉండేవారు. इंग्लिश बाइबल्स में सीबियंस कहते हैं, वो सीबियंस। पड़ोसी देश के थे. సిబియన్స్ వారు పక్క దేశపు వారు. अभी अय्यूब को मालूम है सभा ने ये नुकसान किया है, సభ వారు ఇది నష్టం చేశారని యోబుకు తెలుసు. और जब ये बात कर ही रहा था ఈయన మాట్లాడుతుండగా कि बिजली गिरती है విద్యుత్ పడింది. और अय्यूब की भेड़ बकरियां भस्म हो जाती है. యోబు గొర్రెలు మేకలు చనిపోయాయి. अब जो संदेश लेकर आता है उसका वाक्य सुनो. ఆ సందేశాన్ని తీసుకొని వచ్చిన వాక్యాన్ని వినండి. वो कहता है परमेश्वर की आग ने तेरी भेड़ों को भस्म कर दिया. దేవుని అగ్ని నీ గొర్రెలను కాల్చివేసినది. अब ये आदमी की जुबान शैतान यूज करता है ఈ వ్యక్తి నాలుకను సాతాను వాడుకుంటున్నాడు. ताकि अय्यूब का ध्यान యోబు ధ్యానం అనేది परमेश्वर पर जाए नुकसान के लिए. దేవుని తట్టుపోవాలి నష్టమైన దాన్ని लेकिन బట్టి. अय्यूब सिर्फ सुनता है, कुछ बोलता नहीं है. కానీ యోబు కేవలం వింటాడు, ఏం మాట్లాడాడు. जब ये बात कर ही रहा था ఈయన మాట్లాడుతుండగానే कि तीसरा आदमी आकर बोलता है कसदी ने हमला करके बाकी तेरे सारे प्राणियों को लेकर चले गए. కస్దీయులు దాడి చేసి నీ ప్రాణులన్నింటినీ తీసుకొని వెళ్ళిపోయారని మూడవ దాసుడు వచ్చి जब చెప్పాడు. ये बोल रहा था ఈయన మాట్లాడుతుండగానే चौथा भाग कर आया. నాలుగవ దాసుడు వచ్చాడు. कहते एक पूर्वी से हवा चली और तेरा पूरा घर गिर गया, तेरी संतान भी मर गई. పూర్వ దిశ నుండి గాలి వీచినది, మరి మేఘడ పడడం ద్వారా నీ సంతానం అంతయు చనిపోయినది. 4 नुकसान एक के बाद एक लगातार एक साथ होता है. 4 నష్టాలు ఒకదాని తర్వాత ఒకటి ఒకే సమయం మందు జరిగాయి. अय्यूब को बताया गया किसने नुकसान किया है. యోబుతో చెప్పారు ఎవరు నష్టపరిచారో. अय्यूब के पहले प्राणी छीन लिए ताकि वो बलिदान न चढ़ा सके, యోబు ప్రాణులు తీసుకున్నారు, దాన్ని బట్టి ఆయన బలియాగం చేయడు. ताकि उसका बाड़ा निर्बल हो जाए. దాని ద్వారా కంచె బలహీనమవుతుంది. यीशु मसीह मेरे और आपके लिए बलिदान हो चुका है. యేసుక్రీస్తు నీ నా కొరకు బలియాగం అయ్యాడు. उसके लहू को कोई चुरा नहीं सकता. ఆయన రక్తాన్ని ఎవరు वो దొంగలించలేరు. लहू हमेशा दिखता है. ఆ రక్తము ఎల్లప్పుడూ वो लहू కనిపిస్తుంది. का बाड़ा मेरे और आपके ఆ ऊपर में है. రక్తము కంచె నీ నా మీద प्राणी ఉంది. हमारा उद्धार नहीं दे सकती ప్రాణులు थी. మనల్ని उसके రక్షించలేవు. लहू से पापों की क्षमा नहीं थी. ఆయన వాటి రక్తంతో పాప క్షమాపణ यीशु లేదు. के लहू के द्वारा मेरे और आपका उद्धार ठहराया యేసు गया है. రక్తం ద్వారా నీ నా రక్షణ నియమించబడ్డది. हालेलुया. హల్లెలూయా. ध्यान से सुनना. జాగ్రత్తగా వినండి. अब उसके प्राणी ले लिए, बलिदान बंद. ప్రాణులు తీసేసుకున్నారు, బలియాగం లేదు. बच्चे ले लिए, कोई तसल्ली देने वाला नहीं. ఇప్పుడు పిల్లల్ని తీసేసుకున్నారు, ఎలాంటి వంశం ఉండదు ఇక. अब अगर बाड़ा बना है ఇప్పుడు కంచె నిలిచి और ఉందా? आज रात में मान लेता हूं मैं प्रभु की ठहराई हुई बातों में हूं, ఈ రోజు నేను ఒప్పుకుంటాను, దేవుడు ఏర్పరిచిన మాటల యందు నేనున్నాను. तो अय्यूब को मालूम था मैं प्रभु की ठहराई हुई बातों में हूं. యోబుకు తెలుసు దేవుడు ఏర్పరిచిన మాటలో నేనున్నాను. अय्यूब ने యోబు सीबा को दोष नहीं लगाया. షీబ మీద నేరాన్ని మోపలేదు. अय्यूब ने యోబు उस बिजली को दोष नहीं लगाया. ఆ యొక్క విద్యుత్తును గర్జనను ఆయన अय्यूब దోషించలేదు. ने యోబు कसदियों को दोष नहीं కస్దీయులను लगाया. ఆయన దోషించలేదు. अय्यूब घुटने पर आया, యోబు మోకాల మీదకి వచ్చి आराधना की, ఆరాధించి वस्त्र को फाड़ा, వస్త్రాలు చింపుకొని गम से बाल को मुंडवाया తన తల వెంట్రుకలు కొరికించుకొని और अपना हाथ उठाकर कहा తన చేతులెత్తి అన్నాడు, यहोवा ने दिया, यहोवा ने लिया, धन्य हो यहोवा का नाम. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామము గణపరచబడును గాక. स्वर्ग में क्या हो रहा था? పరలోకమందు ఏం జరుగుతుంది? स्वर्ग में एक घटना घट रही थी పరలోకమందు ఒక సంఘటన జరుగుతుంది. जो हमको और आपको और अय्यूब को नहीं दिख रही है, అది మనకు యోబుకు కనిపిస్తలేదు, लेकिन आसमानी स्थानों में दिख रही है. కానీ ఆకాశ మండలంలో జరుగుతుంది, అది वो కనిపిస్తుంది. कौन सी घटना थी? అది ఏ సంఘటన? 2 जन जल्दी आ जाओ. ఇద్దరు फट से. త్వరగా రండి. लवकर लवकर. త్వరగా. अरे ये काम का आदमी है. ఈయన పనికొచ్చే వ్యక్తి. लव यू. नाउ ध्यान से सुनना. జాగ్రత్తగా వినండి. आसमानी स्थानों में बात चली, ఆకాశ మండలంలో అనగా పరలోకమందు మాట జరిగింది. अय्यूब का बाड़ा परखा जाए.
యోబు కంచె अय्यूब పరీక్షించబడాలి. की ठहराई हुई बातें परखी जाए. యోబు కొరకు ఏర్పరిచిన మాటలు పరీక్షించబడాలి. एक बात के लिए हम प्रभु को धन्यवाद दे सकते ఒక हैं. మాట కొరకే మనం దేవునికి వందనాలు చెల్లించొచ్చు. शैतान को इधर इधर उधर डिलना डोलना भागना पड़ता है. సాతానుడు ఇటు అటు ఊగుతూ అటు ఇటు పరిగెత్తవలసి ఉంటుంది. यहोवा सिंहासन पर ही बैठता और सारे काम हो जाता है. యెహోవా సింహాసనం మీద కూర్చున్నప్పుడే ఆయన పనులన్నీ జరుగుతాయి. इसको इधर उधर भागना पड़ेगा. వీడికి అటు ఇటు పరిగెత్తాల్సి ఉంటది. मेरा परमेश्वर सिंहासन पर ही बैठा रहता है. కానీ మన దేవుడు సింహాసనం మీద हालेलुया. హల్లెలూయా. अभी स्वर्ग में ये बातें चल रही है. పరలోకమందు ఈ మాటలు జరుగుతున్నవి. अभी ध्यान से सुनना. జాగ్రత్తగా వినండి. ये परमेश्वर का दूत है. ఈ దేవుని దూత, ये शैतान है. ఈ సాతానుడు. सॉरी ब्रदर, सिर्फ 30 सेकंड्स के लिए. 30 సెకండ్ల కొరకు, सिर्फ 30 सेकंड्स. కేవలం 30 సెకండ్లు. एक्चुअली इसने काला पहना है. ఈయన నల్లది తొడుక్కున్నాడు. रोल चेंज करना चाहिए. కొంచెం రోల్ చేంజ్ చేయాలి. अभी ध्यान से सुनना. జాగ్రత్తగా వినండి. क्या होता है? ఏమవుతుంది? परमेश्वर रुका है. దేవుడు ఆగి ఉన్నాడు. एक के बाद एक विपत्ति. ఒకటి తర్వాత ఒకటి శ్రమ. शैतान वापस स्वर्ग में जाता है. సాతాను మళ్ళీ పరలోకానికి వెళ్ళాడు. अब ఇప్పుడు धरती पर क्या हो रहा है? భూమి మీద ఏమవుతుంది? आसमान पर क्या हो रहा है? ఆకాశమందు ఏమవుతుంది? आज अगर ये दृश्य आप अपना लेंगे ఈ దృశ్యాన్ని మీరు అర్థం చేసుకుంటే, तो आज आप यकीन मान लेंगे మీరు నమ్ముతారు ఈ రోజు जो कुछ मेरे जीवन में हो रहा है ఏదైతే నా జీవితంలో నడుస్తుందో प्रभु की ठहराई हुई बातों के अंदर में है. దేవుడు ఏర్పరిచిన వాటిలోనే ఉంది. आमेन. ఆమేన్. अब कुछ होता है. ఇప్పుడు ఒకటి జరుగుతుంది. धरती पर जो हो रहा है उसकी असर स्वर्ग में क्या है? భూమి మీద ఏదైతే జరుగుతుందో దాని ప్రభావం పరలోకమందు ఎలా ఉంది मैं आपको दिखाना चाहता हूँ. నేను మీకు చూపించాలనుకుంటున్నా. अब अय्यूब घुटने पड़े, యోబు మోకరించి ఉన్నాడు. बागा को फाड़ा. తన వస్త్రాలు చింపుకున్నాడు. उसको मालूम था नुकसान किसने किया है. ఆయనకు తెలుసు ఎవరు నష్టపరిచారు. वो किसी को दोष नहीं लगा. ఎవరి మీద నేరాన్ని మోపలేదు. वो आराधना करता है ఆయన ఆరాధిస్తున్నాడు. और वो एक बात कहता है. ఆయన ఒక మాట అన్నాడు. अभी धरती की बात यहाँ देखो, భూమి మీది మాటను ఇక్కడ చూడండి, आसमानी बात यहाँ देखो. పరలోకమందు ఉన్నటువంటి మాటలు ఇక్కడ और చూడండి. अय्यूब कहता है యోబు అంటాడు, यहोवा ने दिया, యెహోవా ఇచ్చాడు, यहोवा ने लिया. యెహోవా తీసుకున్నాడు. जब प्रभु ने ये कहा ना, ఇది అన్నప్పుడు आसमानी स्थान पर शैतान को जो चमाट पड़े वो कभी भूलेगा नहीं. ఆకాశమందు పరలోకమందు సాతాను చెంప మీద ఏ దెబ్బత తగిలిదో వాడెన్నటికీ यहोवा ने మర్చిపోలేడు. दिया, यहोवा यहोवा इच्छाड़ो, ने लिया, यहोवा यहोवा ने తీసుకున్నాడు. दिया, यहोवा ने लिया. उसे मालूम था कश्ती दे रहे उसको, यहोवा ने दिया, यहोवा ने लिया. उसे मालूम था कश्ती लेकर गए, सीबा लेकर गए, उसने किसी को दोष लगाया नहीं. अर्थात उसने उन सारे नुकसानों की जिम्मेदारी परमेश्वर पर डाल दी. और जब उसने जिम्मेदारी परमेश्वर पर डाल दी, प्रभु ने 2 गुना लौटा दिया. ఆయనకు తెలుసు ఏంటంటే కస్సీలు తీసుకున్నారు, శిబా తీసుకున్నారు. ఆయన ఎవరి మీద నేరము మోపక ఏదైతే జరుగుతుండనో దాన్ని మొత్తము యెహోవా మీద మోపాడు. కాబట్టి దానికి ప్రతిఫలంగా 2 అంతలు ఇచ్చాడు ఆయన. हालेलुया. హల్లెలూయా. बड़ा मजबूती का है आज. ఈ రోజు కంచె బలమొందుతుంది, దృఢపడుతుంది. दोष मत लगाओ. దోషాన్ని నేరాన్ని మోపకు. थैंक यू. सॉरी है, खाना देना रात को. हाँ? बाबा ने मेरे को भूखा मारे, जा बोले. हाँ, शैतान बनाया मेरे को. हालेलुया. तालियों से धन्यवाद है. చప్పలు కొట్టి వందనాలు చెల్లిస్తా. मेरे और आपका बाड़ा दिखता है. నీ నా కంచె ये కనిపిస్తుందా? बाड़ा मजबूती का है ఈ కంచె బలమైనది. और ये बाड़ा टूटेगा नहीं. ఈ కంచె విరగదు. कलीसिया में आते रहोगे, बाड़ा बना रहेगा. సంఘానికి వస్తుంటే కంచె నిలిచి ఉంటుంది. यीशु के रक्त हमारी सुरक्षा करता रहेगा. యేసు రక్తం మనల్ని కాపాడుతుంది. ये बाड़ा हमको और आपको दिखता नहीं, लेकिन लगातार बना है. ఈ కంచె నీకు నాకు కనిపించదు కానీ ఎల్లప్పుడూ आज ఉంది. रात ఈ రాత్రి कुछ बात ठहराई हुई है కొన్ని మాటలు ఏర్పరచబడినవి. और हम और आप उस बात से निकल नहीं सकते. నీవు మరి నేను ఆ మాట నుండి వెళ్ళలేము. वो होगी. అది జరుగుతదే. ఎందుకో प्रभु ने निश्चित किया है, దేవుడు ఏర్పరిచాడు. उससे ठहराया है. ఆయన ఏర్పరిచాడు. आज
ఈ రోజు किसी को दोष मत लगाओ, ఎవరి మీద నేరం మోపకు, पति को दोष मत लगाओ, భర్త మీద నేరం మోపకు, पत्नी को दोष मत భార్య लगाओ, మీద నేరం మోపకు, आपके मैनेजर को दोष मत మీ लगाओ, మేనేజర్ నేరం మోపకు, अपने आप को दोष मत నీకు लगाओ। నీవే నేరం మోపకు। आज सारी परिस्थिति में ఈ రోజు పరిస్థితులన్నింటిలో घुटने पर आकर प्रभु से कहो, మోకరించి దేవునితో అను, गॉड ये जिम्मेदारी में तुझ पर डालता हूँ, ప్రభువా ఈ బాధ్యత నీ మీద వేస్తున్నాను, तूने दिया तूने लिया, धन्य हो यहोवा का नाम। నీవే ఇచ్చావు నీవే తీసుకున్నావు, యెహోవా నామము ఘనమొందును और గాక। जब प्रभु को हम जिम्मेदार ठहरा देते हैं, దేవుని బాధ్యతగా చేసినప్పుడు प्रभु आपको आप देना भी शुरू कर देते దేవుడు हैं। మీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు। क्योंकि मैंने और आपने किसी और को नुकसान के लिए जिम्मेदार नहीं ఆ ठहराया है। నష్టానికి నీవు మరి నేను ఎవరినో మనము బాధ్యతలుగా చేయలేదు। कितनी बार आदमी कर्जे में पड़ता है ఎన్నో సార్లు వ్యక్తి అప్పులో పడిపోతాడు, और शायद उसकी नई नई शादी भी हुई हो, బహుశా కొత్తగా పెళ్లి కావచ్చు, वो जिम्मेदार पति को ठहराता है, ఆయన దాని బాధ్యత భార్య మీద వేస్తాడు। నువ్వు तेरे कारण నిన్ను బట్టి मेरी ये हालत है। నా ఈ పరిస్థితి ఉంది। पत्नी बोलती तेरी हालत पहले ऐसी थी, భార్య అంటది నీ పరిస్థితి మొదట అలా ఉండే, शादी के बाद हालत प्रकट हो गई। ఓ పెళ్లి అయిన తర్వాత పరిస్థితి బయటికి వచ్చింది। कोई ताली नहीं बजाएगा। చప్పట్లు కొట్టారా? आप दोष लगाते, మీరు నేరం మోపుతారు, तू बाज है, तेरे को बच्चे नहीं होते, डे, 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 నువ్వు डे। కొట్టాడు నీ పిల్లలు గారు, अरे कमी तेरे में रे, అరే पगले। బలహీనత నీలో ఉంది పిచ్చోడా, जाके चेक करा, వెళ్ళి చెక్ చేయించుకో, पता चल जाएगा అప్పుడు తెలుస్తుంది लफड़े किधर है। ఎక్కడ అలజడి ఉందో। आज दोष लगाना बंद करो, నేరాన్ని మోపడం మానుకోనండి, संकोच की आत्मा से निकल जाओ, సంకుచితపు ఆత్మ నుండి బయటికి రండి, आज ठहराई हुई बातों में बस जाओ, ఏర్పరిచిన మాటలందు నిలబడండి, हर बात में एक बात कहते रहो, ప్రతి మాట యందు ఒక మాట అనండి, यहोवा ने दिया यहोवा ने लिया, धन्य हो यहोवा का नाम। యెహోవాయే ఇచ్చాడు యెహోవాయే తీసుకున్నాడు, యెహోవా నామం ఘనపరచబడును గాక। उसे मालूम था कौन किसने लिया था। ఆయనకు తెలుసు ఎవరు తీసుకున్నారు, तेरी लापरवाही है खुदा, నా నిర్లక్ష్యతనము ప్రభువా, इससे सेवक रखे थे तभी भी मारे गए। ఇక్కడ ఉంచాను అయినప్పుడు దొంగలించారు। अयूब लापरवाह नहीं था, యోబు నిర్లక్ష్యం हम చేయలేదు, लापरवाही करते हैं, మనము నిర్లక్ష్యం చేస్తాం, नुकसान होता है, నష్టం అవుతది, प्रभु को ब्लेम करते हैं దేవుని నిందిస్తాం, और सबसे पहला काम करते हैं మొట్టమొదటి పని वो చేస్తాం, एक चर्च छोड़ देना। మొదట చర్చ్ వదిలేయడం, बस అంతే। आपका बाड़ा खत्म, నీ కంచె అయిపోయింది అక్కడ, आपका बाड़ा निर्बल। నీ కంచె బలహీనమైంది। ऐसे समयों में चर्च में अधिक से अधिक आना आवश्यक है, అలాంటి సమయాలలో చర్చికి మరి ఎక్కువ రావడం అవసరము, ताकि बाड़ा मजबूती से बना నీ रहे। కంచె ఇంకా బలంగా నిలబడి ఉండాలి। आज रात बाड़ा मेरे और आप पर बना है, ఈ రాత్రి నీ నా మీద కంచె నిలిచి और ये ఉంది, ठहरा हुए बाड़े के नीचे हमको रहना है। ఏర్పరచబడిన కంచె కింద మనం और ఉండాలి। उससे कहा कि उद्धार यीशु मसीह के द्वारा हुआ है। ఆయన అన్నాడు రక్షణ యేసుక్రీస్తు ద్వారా, जीसस मेरे आपके पापों के लिए मारा नहीं गया, he died for our sins। యేసుక్రీస్తు నీ నా పాపముల కొరకై ఆయన చనిపోయాడు, वो पापों के लिए मरा। పాపముల కొరకు ना చనిపోయాడు। ध्यान से सुनना, జాగ్రత్తగా విను, जिन्होंने यीशु मसीह को ग्रहण कर लिया है, యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించారో उसके जीवन से వారి జీవితంలో शब्द मृत्यु का रूप बदल जाता है। మృత్యు అనే పదపు రూపము మారుతది। मैं वापस कहता हूँ, మళ్ళీ చెప్తున్నా, जिसने अपना ईमान यीशु मसीह में लेकर आया है, ఎవరైతే తమ విశ్వాసాన్ని जिन्होंने యేసు మీద उसको పెట్టారో, ग्रहण कर दिया, तू ही मेरा उद्धार करता है, నీవే నా రక్షకుడు అని ఎవరైతే जिसने अपने అంగీకరించారో, आप को उसके लहू के नीचे रख लिया है, ఎవరినైతే తన రక్తం కింద ఉంచుకున్నాడో उसके लिए मृत्यु का रूप बदल जाता है। వారి కొరకు మరణపు రూపము మారుతది। इसका अर्थ क्या है? దానికి అర్థం ఏంటిది? पौलुस लिखता है పౌలు రాస్తున్నాడు, कि मैं और आप क्या हुआ है, నీవు మరియు నేను మనం ఏమయ్యా, मेरे और आपके जीवन में काम हुआ है। నీ నా జీవితంలో పని जिस జరిగింది। दिन मैं मेरा जीवन यीशु मसीह को देता हूँ, ఏ రోజైతే నా జీవితాన్ని I యేసుకి give my ఇస్తానో, life to Jesus, నా జీవితాన్ని वो యేసుకి मेरा ఇచ్చినప్పుడు उद्धार करता है, ఆయన నా मेरे రక్షకుడు, पापों की क्षमा, నా పాప క్షమాపణ, छुटकारा, बंधन तोड़ देता है, విడుదల బంధకాలు बीमारी తెస్తాడు, जकड़ पकड़ से आजादी देता है। రోగం నుండి విడుదల यीशु కలిగిస్తాడు। मसीह कहता है पूरा हुआ। యేసుక్రీస్తు రక్తం ద్వారా పూర్తయింది। हे पिता, ఓ తండ్రి इन्हें क्षमा कर, వీరిని క్షమించు, इन्हें क्षमा వీరిని कर, క్షమించు। और ठहराया हुआ उद्धार हमको और आपको देता है। ఏర్పరచబడిన రక్షణ నీకు నాకు ఇస్తున్నాడు। पौलुस పౌలు मृत्यु को 2 रूप देता है। మరణానికి 2 రూపాలు ఇస్తున్నాడు। लेट जा। పడుకో। पहला रूप
మొదటి రూపము वो कौन सा है? అదేంటి? रोमियो लिखता है రోమిలో రాస్తున్నాడు, पाप की मजदूरी मृत्यु है। పాపము దండము మరణము। हम सब एक कमाई पाएंगे, మనమందరము జీతాన్ని हम పొందుతాం, सब एक कमाई को काटेंगे। మనమందరము జీతాన్ని పొందుతాం। या तो జీతాన్ని तू मृत्यु काटेगा, नहीं तू जीवन काटेगा। ఒకట జీవాన్ని కోస్తావు లేక మరణాన్ని కోస్తావు। लेकिन पौलुस कहता है हमारा ठहराए हुए उस उद्धार के अंदर। నీవు మరి నేను ఏర్పరచబడిన రక్షణలో ఉన్నామని పౌలు तो అంటున్నాడు। पौलुस क्या लिखता है? పౌలు ఏం రాస్తున్నాడు? पाप के लिए పాపము కొరకు मैं मर गया हूँ। నేను చనిపోయా। जहाँ पाप का सवाल था, పాపపు ప్రశ్న ఉన్నప్పుడు पौलुस मरा हुआ था। పౌలు చనిపోయాడు। अकड़ पौलुस को देखती थी, ఆ నిఠారుతనము పౌలు చూస్తుంది। वो बोलती थी पौलुस मरा है। పౌలు చనిపోయాడు। कितना भी मतवालापन पौलुस को देखे, ఎంతటి మత్తుదనం పౌలును చూసినా वो कहते थे वो मरा है। ఆయన చనిపోయాడు అనేది पौलुस लिखता है పౌలు రాస్తున్నాడు, मैं पाप के लिए मर गया हूँ, పాపము కొరకు నేను చనిపోయాను, लेकिन मसीह यीशु में सदा जीवित पाया కానీ जाऊंगा। క్రీస్తు యేసునందు मसीह ఎల్లప్పుడూ यीशु में सदा जीवित पाया జీవించుచున్నాను। जाऊंगा। और अब वो लिखता है थैंक यू, ఇప్పుడు ఆయన రాస్తున్నాడు, एक उसने हमको और आपको पाप के लिए मार दिया है। ఒకట నిన్ను మరి నేను పాపం కొరకు చంపేశాడు। उससे मसीह में जब हम आ जाते हैं मृत्यु का रूप बदल जाता है। క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మరణపు రూపము మారుతది। कौन सा रूप? ఏ రూపము? बहुत बार जब प्रभु ना करे कोई मर जाए, చాలా సార్లు जब कोई मर जाए, ఎవరైనా చనిపోతే हम बहुत सवारते उसको, మనం చాలా అలంకరిస్తాము, अच्छा सूट वीट भी डालते। మంచి సూట్ వేస్తాం। एक दफन विधि में काका का गॉगल भूल गए थे, ఒక సమాధి కార్యక్రమంలో కాక అద్దాలు మర్చిపోయారు। उसको पेटी खोल के गॉगल भी पहना दिया। ఆ డబ్బా తీసి అద్దాలు పెట్టారు। मरते वक्त भी काका स्मार्ट दिख रहा ఆ था। చనిపోతున్నప్పుడు కూడా కాక చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నాడు। Now ఇప్పుడు पौलुस कहता है तू अपना जीवन प्रभु को दे दे, పౌలు అంటున్నాడు, నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వు, तू पापों के लिए मरा हुआ रहेगा, నువ్వు పాపముల కొరకు చనిపోతావు, मसीह के कारण सदा जीवित रहेगा। క్రీస్తుని బట్టి ఎల్లకాలం और जब జీవిస్తావు। प्रभु में आ जाते हैं, మనం ప్రభులోనికి వచ్చిన తర్వాత मृत्यु का रूप बदली कर देता है। మరణపు రూపము మారుతది। वो कौन सा रूप అది देता ఏ है? రూపము? कि हम मरे नहीं हैं, మనము చనిపోలేదు, हम सो गए हैं। మనం నిద్రించుచున్నాము। और वो तुरी फूकी जाएगी, మరి ఆ బూర ఊదబడును, और वो बड़ी ललकार के साथ आएगा। గొప్ప శబ్దంతో వస్తాడు। और जो हमसे पहले सो गए थे మనకంటే ముందు ఎవరైతే और నిద్రించారో हम जो जीवित है, మనము हम సజీవులమైన उनसे आगे नहीं जा पाएंगे। మనం వారికంటే ముందు और వెళ్ళలేము। बड़ी ललकार के साथ वो उनको लेकर आएगा, గొప్ప శబ్దంతో వారిని తీసుకొని और వస్తాడు। बड़ी ललकार की आवाज होगी, గొప్ప శబ్దం వస్తుంది, कब्रें खुल जाएगी, సమాధులు తెరవబడతాయి, और सब मरे हुए जिलाए जाएंगे। చనిపోయిన వారందరూ తిరిగి और లేస్తారు। पौलुस लिखता है मरते नहीं है, పౌలు రాస్తున్నాడు, మనం చనిపోము, यीशु मसीह में उसने मृत्यु का रूप बदली कर दिया యేసు है। క్రీస్తునందు మరణపు రూపాన్ని మార్చాడు। हम मरते नहीं है, మనము చావము, हम सो जाते हैं। మనము నిద్రిస్తాం। आज अपना जीवन प्रभु को दीजिए, ఈ రోజు మీ జీవితాన్ని ప్రభునికి ఇవ్వండి। उसका ठहराया उद्धार बड़ा बनाकर रखेगा। ఆయన ఏర్పరిచిన రక్షణను కంచెగా చేసిస్తాడు। यीशु की लहू की शक्ति कार्य करती है, యేసు రక్తపు శక్తి उसका పనిచేస్తుంది। लहू हर लहू से उत्तम बातें करता ఆయన है। రక్తము అన్ని రక్తాల కంటే శ్రేష్టమైన మాట చెప్తుంది। दुनिया में ऐसे कोई से भी खीले नहीं थे जो यीशु को क्रूस पर लटका सके। యేసును శిలువ మీద వేలాడదీసే మొలలు భూమి మీద లేవు। उसका प्रेम था मेरे और आपके लिए जो वो क्रूस पर ठहरा। ఆయన ప్రేమయే నిన్ను మరియు నన్ను 6 घंटा यीशु मसीह का लहू बहता रहा। యేసు క్రీస్తు రక్తము కారుతూనే ఉంది। आदम से लेके यीशु तक 6000 वर्षों का इतिहास है, ఆదాము నుండి మొదలుకొని యేసు వరకు 6000 సంవత్సరాల చరిత్ర ఉంది। और 6 घंटे में यीशु ने 6000 वर्षों का इतिहास अपने लहू से धोकर रख 6 दिया। గంటల్లోనే 6000 సంవత్సరాల చరిత్రను యేసు తన రక్తంతో కడిగేశాడు। तो आज जब मैं ग्रहण कर लेता हूँ, ఈ రోజు నేను అంగీకరించినప్పుడు उसका लहू आज भी है, ఈ రోజు ఆయన రక్తం ఉంది। उसका लहू आज भी पापों की क्षमा देता है। పాప క్షమాపణ ఈ రోజు ఆయన రక్తం और చేస్తుంది। मेरे आने वाले पाप अगर मैं करूंगा उससे भी वो क्षमा दे देता है, నేను రానున్న పాపాలు చేసిన వాటిని ఆయన और క్షమిస్తాడు। उसे उद्धार ठहराया है మరి ఆయన రక్షణ कि ఏర్పరిచాడు। कोई भी नाश न हो, ఎవరు నశించకూడదు, हर एक जन यीशु को ग्रहण कर ప్రతి ले। ఒక్కరూ యేసును అంగీకరించాలి। आज चुनाव आपका है ఈ రోజు నిర్ణయం कि నీది। हम किसके पीछे हो लेंगे। నువ్వు ఎవరి వెంట వెళ్తావు? हम प्रभु के पीछे हो लेंगे, మనం దేవుని వెంట వెళ్దాం। उस ठहराए हुए बाड़े में बने रहेंगे, ఆ ఏర్పరచబడిన కంచెలో वो ఉందాం। उद्धार हम पर बना रहेगा। ఆ రక్షణ మనమే నిలిచి अगर ఉంటుంది। एक ने उद्धार पाया है, ఒకరు రక్షణ పొందుకుంటే उसका पूरा घराना बचाया ఆయన जाएगा। ఇంటి వారందరూ రక్షింపబడతారు।
तू और तेरी संतान, ఇప్పుడు నువ్వు నా సంతానం, तू और तेरी पीढ़ी, నీవు నీ తరము, यानी कि आज मसीह का विश्वास, అనగా ఈ రోజు క్రీస్తు విశ్వాసము, हम जो यहाँ खड़े हम पर सीमित नहीं है। మనం ఇక్కడ నిలబడి ఉన్న వారి మీదనే పరిమితి ये లేదు. मसीह का उद्धार हम पर ही सीमित नहीं है, ఈ క్రీస్తు రక్షణ మన మీదనే లేదు. वंशों तक चलेगा अगर हम कलीसिया में बने रहेंगे और बाड़ा बनाकर। మనము సంఘంలో నిలబడి కంచెను కట్టుకొని ఉంటే తరతరాలకు నిలిచి ఉంటుంది. आज रात उससे ठहराया है। ఈ రాత్రి ఆయన ఏర్పరిచాడు. नुकसान में, पीड़ा में दोष मत लगाओ। నష్టంలో, వేదనలో నేరాన్ని మోపకు. बच्चे गिर जाए किसी को दोष मत लगाओ। పిల్లలు పడిపోతే నేరాలు మోపకండి. चोरी हो जाए किसी को दोष मत लगाओ। దొంగతనం అవుతే నేరాలు మోపకు. जब आपके जीवन में समय चूक जाते किसी को दोष मत लगाओ। సమయాన్ని తప్పిపోయిన తర్వాత నీ జీవితంలో కను మీద నేరాన్ని कोई మోపకు. मर जाता है किसी को दोष मत ఎవరైనా लगाओ। చనిపోతే నేరాన్ని మోపకు. अंतिम बात बताना चाहता हूँ, చివరి మాట जब చెప్పాలనుకుంటున్నా. प्रभु आएगा अपनी पूरी सेना के साथ, स्वर्गीय सेना के साथ, जो मेरे और आपसे पहले गए हुए लोगों हैं उनको लेकर, మొట్టమొదటిగా ఎప్పుడైతే దేవుడు పరలోక సైన్యమును తీసుకొని వస్తాడో, एक बात बताना चाहता हूँ ఒక మాట చెప్పాలనుకుంటున్నా. कि जो स्वर्ग से आएंगे వారు పరలోకం నుండి వచ్చేవారు, और जो जिलाए जाएंगे, మరి లేపబడిన వారు, दोनों एक समान दिखेंगे। వారిద్దరు ఒకేలా కనిపిస్తారు. The Lord who come with the saints and those who are raptured, both will look alike. పరలోకం నుండి వచ్చిన వారు మరి లేపబడిన వారు मतलब ఒకే విధంగా కనిపిస్తారు. हम कह नहीं सकते मैं स्पेशल हूँ क्योंकि मैं पहले मर गया, మనం అనలేము నేను ప్రత్యేకమైన వాడిని మొదట చనిపోయాను. ना हम कह सकते मैं स्पेशल हूँ क्योंकि मुझे बाद में उठाया गया। మనం ఇలా అనలేము నేను ప్రత్యేకమైన వాడిని నన్ను చివరిగా లేపాడు. दोनों एक समान दिखेंगे। వారిద్దరు ఒకే విధంగా కనిపిస్తారు. आइए अपना जीवन आज रात प्रभु को दे। మీ జీవితాలను ఈ రాత్రి దేవునికి అర్పించండి. जिनको जिनको दोष लगाया आज उनको क्षमा कर देते हैं। ఎవరి మీదనైతే నేరాలు మోపావో వారిని క్షమించు. जिनको अय्यूब को मालूम था कौन कौन था, యోబుకు తెలుసు ఎవరెవరు ఉన్నారు. अय्यूब कहता नहीं दिन आधे ने सेना बढ़कर उनको हमला करूंगा। యోబు ఈ విధంగా అనలేదు, సమయం వచ్చిన తర్వాత సైన్యాన్ని బట్టి నేను దాడి చేస్తాను. यहोवा ने दिया, यहोवा ने लिया, धन्य हो यहोवा का नाम। యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. యెహోవా నామము మహిమపరచబడును గాక. आज उसका लहू दिखता है। ఈ రోజు ఆయన రక్తము కనిపిస్తుంది. आज अपने आप को लहू के नीचे लाकर रख ले। మీకు మీరే ఆ రక్తం కిందికి తీసుకొచ్చుకొని बुरे పెట్టండి. समय में चर्च छोड़ने की बात मत करना। చెడు సమయాలలో సంఘాన్ని వదిలే మాట మాట్లాడకు. इनफैक्ट उस समय सबसे ज्यादा आवश्यकता है। దానికి బదులుగా ఆ సమయంలో ఎక్కువ అవసరత ఉంది. अपनी आंखें बंद करें, మీ కళ్ళు మూసుకోనండి. वर्शिप द लॉर्ड। आज आपने क्या नई बात सीखी और आपसे परमेश्वर ने कैसे वचन के द्वारा बातचीत की? हमें आप कमेंट्स द्वारा हमें बता सकते हैं। हमारे नए वीडियोस को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। प्रार्थना, विनती और अन्य जानकारी के लिए दिए गए नंबरों पर संपर्क करें। धन्यवाद। प्रभु आपको आशीष दे।